గంగాదేవి, కులదేవత తుల్జాభవాని, గురు దత్తాత్రేయ స్వామి, లింగము, పాదుకలు, దత్తస్వామి పాదుకలు. ఈ తుల్జాపురం నుంచి వచ్చిన అమ్మవారికి తుల్జాపురం నుంచి, దత్తాత్రేయ స్వామికి గాన్గాపురం నుంచి తెచ్చినాము, విష్ణువుది తిరుపతి నుంచి, పాదుకలేమో మా పెద్ద బావ ఇచ్చారు. వాళ్ళు కూడా జపం చేస్తారు, పెద్దక్క పెద్ద బావ వాళ్ళు ఇచ్చారు. నాగదేవత ఎవరికి దోషం ఉంది అంట, కాన్మొక్కిపోతే మంచిగా అయితే ఇచ్చి పోయినారు. శ్రీ సాయి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే మరెందరో గురువులను, మరెందరో సాధకులను మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. అయితే దీనిలో భాగంగా దత్త పరంపరకు సంబంధించి ఎందరో గొప్ప సాధకులు, దత్త భక్తులు మనకు కలుస్తూనే ఉన్నారు. వారి యొక్క అనుభవాలు మనతో పంచుకుంటూనే ఉన్నారు. అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయేది ఒక సాధారణ గృహిణి. ఆమె టైలరింగ్ వృత్తి చేసుకుంటూ, అంటే కుట్టు మిషన్ పని చేసుకుంటూ, ఆ దత్తాత్రేయుణ్ణి నిరంతరము కొలుచుకుంటూ ఉన్న సమయంలో సాక్షాత్తు దత్తుడే వచ్చి వాళ్ళ ఇంటిలో కొలువై ఉండి నిరంతరము ఆమెతో సంభాషిస్తూ ఉన్నారు. మరి అలాంటి గొప్ప దత్తభక్తురాలని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తూ, వారి యొక్క అనుభవాలు, అలాగే వారు దత్తుని యొక్క సాక్షాత్ దర్శనం కోసము ఎలాంటి సాధన చేశారనే విషయాలను నేను మీకు తెలియజేస్తాను. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ, మీరు ఎక్కడ వారు, మీ పేరేంటి, ఎక్కడ నుండి మీ భక్తి అనేది ఏ వయసు నుంచి మీలో ప్రారంభమైంది? నా పేరు రేఖ. భక్తి 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి గుళ్ళ పూజ చేస్తూ ఉంటాం కదా, అయితే ఒక సాయిబాబా గుడికి వెళ్ళాము. నాకు తెలిసిన వాటి గుడికి వెళ్తే అక్కడ ఒక జ్యోతి కనిపించింది. నాకు ఈ స్థాపన అవుతుండే అలా జ్యోతి వెళ్ళిపోయింది, స్వామి దత్తాత్రేయ రూపంలో అది కనిపించింది. తర్వాత ఇంట్లో అయితే దేవుళ్ళ రూపం చూస్తూ ఉంటుంది, ఫోటోలలో ఆ రూపం కనిపిస్తూ ఉంటుంది. అలా చిన్నప్పటి నుంచి అలా చూస్తూ ఉన్నాం మేము. అంటే ఎక్కడ మీ ఊరు ఎక్కడమ్మా? మైలారం, సంగారెడ్డి డిస్టిక్, సంగారెడ్డి జిల్లా. అమ్మా నాన్నలు వాళ్ళంతా కూడా ఇదే మార్గంలో, భక్తి మార్గంలో ఉన్నారు. భక్తి మార్గం. వాళ్ళు ఏం చెప్పేవారు మీకు? అంటే మీరు సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు మొదటిగా జ్యోతిని దర్శించారు. మీరు జ్యోతిని దర్శించారు. అక్కడ నుంచి అమ్మ నాయనకు వచ్చి చెప్పినాం, ఇట్లా కనిపిస్తా అంటే, అరే నీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి సరే అని. మా నాయన చాలా కథలు చెప్తుండే చిన్నప్పుడు, భక్తి మార్గాలన్నీ. మా నాయన రోజు భగవద్గీత చదువుతుండే, డైలీ భగవద్గీత. ఒక అగరబత్తి పెట్టాలి, పెట్టుకొని చదువుతానే ఉండాలి నైట్ అంతా. అట్లా మాకు అలవాటు అయిపోయి కథలు రోజు చెప్పాలి దేవుని గురించి, ఏదో ఒక కథ, రామాయణం, మహాభారతం, హనుమాన్ చాలీస్ ఇవన్నీ చదవాలని చెప్తుండే మాకు. సరే అని అట్లా అలవాటు అయింది మాకు. చిన్నప్పటి నుంచి అలవాటు, ఏదో ఒక్క బుక్ చదవాలి. అంటే అప్పుడు ఆయన చెప్పేవి ఏమైనా మీకు గుర్తున్నాయమ్మా? గుర్తున్నాయి కదా. చెప్పండి, ఒకటి చెప్పండి. నల్ల చక్రవర్తి కథ చెప్పినారు. నల్ల చక్రవర్తి రాజు ఉంటాడు కదా, రాజు ఉంటే ఒకసారి వేటకి వెళ్తూ ఉంటారు. అయితే ఒక రాణితో పెళ్లి చేసుకుందంటే ఆ దగ్గర పోతే ఆ రాణికి చాలా అందంగా ఉంటుంది. పెళ్లి చేసుకున్నారంటే చాలా, ఎంత అందంగా అంటే చెప్పలేము. అది రాజు కూడా చాలా అందంగా ఉంటాడు. అంటే పెళ్లి చేసుకుందాం అనగానే దేవతలు కూడా దిగి వస్తారు ఆమెతో పెళ్లి చేసుకోవాలంటే. ఆ దేవతలు ఏం చేస్తారు, 7 రూపాయలు తీసుకుంటారు ఈ చక్రవర్తి రూపమే. ఇక ఎవరికి మాల వేయాలి అర్థమవుతుంది. ఇది అక్కడ నిలబడి 7 మంది కూర్చున్నారు, అన్ని రూపాయలు ఒకటే. ఇక ఆమె ఆలోచిస్తుంది, అరే ఎట్లా చేయాలి ఇప్పుడు, మాల ఎవరికి వేయాలి, చక్రవర్తికి వేయాలి, వీళ్ళన్నీ ఎవరికి వేయాలి అని ఆలోచించాలని దేవునికి మొక్కుతుంది. ఆమె కూడా చిన్నప్పుడు కథలు విన్నదంట. అయితే ఆమె దగ్గర పోయి అందరికీ చూస్తూ ఉంటుంది మాలయ్యానికి. అయితే అందరికి వేయక పోయి చక్రవర్తికి వేస్తారు లాస్ట్కి. అయితే అందరు దేవాలకి కోపం వచ్చింది, అరే నాకు వేయలేదంటే, మీరు అందరు దేవతలు, నేను ఎట్లా మీకు వేస్తా అన్నది. మళ్ళీ ఆయనకి ఎట్లా గుర్తుపట్టినామంటే, ఆయనక ఎందుకు గుర్తుపట్టలే, వాళ్ళ కాలు కింద మోక్తలేరు, దేవతల కాలు కింద మోకాయి మీదనే ఉంటాయి అని అట్లా చెప్పినారు. అరే నిజంగానే ఇప్పుడు వెళ్ళిపోతారు, రాజుని పెళ్లి చేసుకుంటారు. ఇక ఇంటికి వస్తారు. ఇక శనిదేవుడు వస్తూ ఉంటాడు, వీళ్ళకి పట్టుకోవాలి. ఇక ఎట్లన్నా వీళ్ళకు ఎట్లన్నా కష్టపెట్టాలి. రాజు ఎప్పుడు తప్పు చేయడు, జీవితంలో ఎప్పుడు తప్పు చేసింది లేదు, ఒక మతం అబద్ధం చెప్పింది లేదు. ఈయనకి ఎట్లన్నా పట్టుకోవాలి. అప్పుడు రాజు ఏం చేశాడు,
తన పని మనం చేసుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. శని మళ్ళీ తిరుగుతుండు కానీ పట్టుకోలేకపోతుండు. లాస్ట్కి ఒక చిన్న తప్పు చేస్తాడు. ఏం తప్పు అంటే కాలు కడుగుతప్పుడు కొద్దిగా నీళ్ళు తాగా ఇక్కడ చేయి వచ్చి పట్టుకుంటాడు. నీకు చూడి కానీ ఆ జమానాకు చిన్న తప్పు చేస్తేనే పట్టుకున్నారు. పట్టుకోగానే ఇక్కడ వచ్చి అప్పుడు పచ్చి సాడుతుండే కదా, పచ్చి సాడుతప్పుడు కూర్చుంటారు. ఇక పచ్చి సాడుకుంటూ ఉంటారు. ఇక అందరు అంటారు ఎట్లా పాచకలు ఆడుతూ ఉంటే ఇక ఓడిపోతూ ఉంటారు. ఇక ఏది ఎందుకంటే శని అక్కడ పోయింది కదా, ఇక కూర్చుంది. ఇక ఓడిపోతూ ఉండరు. ఇక అన్నీ ఓడిపోతే ఇక రాజ్యం అంతా పోయింది. ఓడిపోయింది రాజ్యం అంతా. ఇక రాజ్యం ఇచ్చిపెట్టి ఇద్దరు పోతారు. ఇక పిల్లలకి తీసుకొని నేను ఇక్కడ పోవాలి, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి ఇచ్చిపెడతారు. పెళ్ళామంటే నేను ఏం పడి వస్తే నాకైనా మరి ఇప్పుడు నువ్వు కుమారి ఉన్నావు, నువ్వు వెళ్ళిపోవాలి. నేను ఏం పడి ఉంటా సరే అని తొలకపోతే ఇక శని ఏం పడుండు. ఇక ఆయనకు అర్థమవుతుంది ఇక నా జీవితం ఇంతే. రాత్రి పండుకున్నారు ఇద్దరు ఒక చెట్టు కింద పండుకుంటారు. ఇక ఎట్లా చేద్దాం, ఇక ఈమెకి ఇచ్చిపెట్టుకోవాలి ఎట్లనా, నేనైతే ఉండదు. అంతలో ఈయన పై మీద బట్టలు కూడా కాకి వచ్చేది. ఒక బట్టలు లేవు. అయితే పెళ్ళాం చీర తిప్పి సగం చీర ఇచ్చి ఆమె కట్టుకుంటాడు, పండుకుంటారు నైట్. ఈయన అనుకుంటారు నా ఎంబడి ఉంటే ఈమెకు కూడా కష్టం, ఈమెకి ఇచ్చిపెట్టి నేను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతారు అక్కడ నుంచి. రాజు ఏం చేస్తా తోబతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఇక ఈమె ఇక్కడ ఉంది కదా, రాత్రి ఇచ్చిపెట్టి వెళ్ళగా వెళ్ళిపోతారు. ఈయన ఇక్కడ పోగానే ఒక పాము కాలిపోతుంది ఒక అగ్నిలో. అరే ఈయన ఏం చేస్తాడు, అయ్యో పాము కాలిపోతుంది, పోయి తీసి పక్కకేస్తాడు. ఆ పాము ఏం చేస్తుంది, ఈయన కాటేస్తుంది. మంచి పని చేస్తే కూడా కాటేసింది. ఎందుకు కాటేసింది, పై ఎంత నల్లగా అయిపోతుంది. రాజు ఎంత అందంగా ఉంటాడంటే చెప్పొద్దు. అప్పుడు ఇక కాటేసిన నల్లగా అయిపోయింది. నల్లగానే ఏం చేస్తాడు, ఇక సరేలే దేవుడు ఇచ్చింది రూపం ఏం చేద్దాం. ఒక రాజ్యంలో పోయి ఒక పని చేస్తాడు. అందులోనే ఏదో ఊర్లో పోయి ఒక రాజు దగ్గర గుర్రం నడిపిస్తా అంటాడు. సరే అని అక్కడ ఉంచుకుంటాడు. ఇక ఈమె ఉంది కదా ఇక్కడనే, ఈమె చూసి ఈమె కూడా ఒక రాణి దగ్గర పని చేస్తుంది. నెత్తి ఊలం అది అని చేస్తాడు. ఇక వాళ్ళ ఆయన దగ్గర పిల్లలు ఉన్నారు కదా, పిల్లలేమో ఇక మా బిడ్డ ఎక్కడ ఉంది, ఎవరికైనా ఆశ ఉంటుంది. ఎవరు నాయన రాజ్యం అంతా ఎక్కిపిస్తూ ఉంటాడు, ఎక్కడుంది నా బిడ్డ. ఒక్క ఆయన వచ్చి చెప్తాడు, నేను బిడ్డ అక్కడ కనిపించింది, ఆమెనో కాదో తెలియదు కానీ దాసిలాగా పనిచేస్తుంది. ఆ రాణికి ఫస్ట్ చెప్తుంది, నేను ఎవరు ముంగట రాను, నేను ఎవరు ఎంగిలి తినను అంటే రాణి కదా ఆమె. సరేలే నువ్వు ఎట్లా అంటే అట్లా, మా దగ్గర అయితే పని చేయి, నా దగ్గరే ఉండాలి. సరే అట్లానే ఉంటుంది. తర్వాత ఒక ఆయన వచ్చి చూసి, అరే నీ బిడ్డనే కనిపిస్తుంది, పోయి చూసుకోండి. సరే అని వాళ్ళ ఆయన వచ్చి చూసుకుపోయి నా బిడ్డ అని తీసుకుపోతాడు. తీసుకుపోతే కూడా ఇక ఆమె నా భర్త ఎక్కడుంది చూస్తూ ఉంటుంది. ఇక ఆమె తినేది ఎక్కువ చెయ్యది, నా భర్త ఎక్కడుంది. ఇక రాజులు ఉంటారు కదా చేతి కింద పనులు, రాజు చేతి కింద, ఇక వాళ్ళకి చెప్పి మా ఆయన ఎక్కడుండు జల వెతికి పెట్టాను అని అందరికీ పంపిస్తుంది. వాళ్ళ ఆయనకి చెప్పకుండా ఇక వింటారు కదా మాట. ఇది ఊరంతా పంపిస్తుంది. అయితే ఎక్కడ పోయి అందరు వచ్చేసారు, ఎక్కడ దొరకలేదు. ఒక్క ఆయన వచ్చి నాకు ఒక్కజాలు కనిపించింది కానీ ఆయన నల్లగుండు, సేమ్ మీ ఆయనలాగానే కానీ నల్లగుండు. నాకు అర్థమైతలేదే. సరే ఆ దేశంకి ఏం చేస్తుంది, ద్వితీయ పెళ్లి అని ఆ రాజ్యంకి పంపిస్తుంది. ఈ కుమారి ద్వితీయ పెళ్లి. అరే ఆ ఆయన రథం ఎంత స్పీడ్ నడిపిస్తాడంటే ఈ పెళ్ళాంకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అయితే ఆ స్పీడ్లో రావచ్చు, తెల్లారి పెళ్ళి అంత స్పీడ్లో వచ్చేదా భర్త ఒకడే, ఇంకా ఎవరు రారు. సరే అని ఆ రాజ్యానికి పంపిస్తే ఆయన చదువుతాడు. అరే ఇంత తొందరగా పెళ్ళి ఎట్లా చేద్దాం, అరే ఆయన ఉండు కదా చక్రం, ఆయన నడిపిస్తారు రథం అంటే. సరే ఆయనకి పిలుస్తారు, ఏం గుర్రం కావాలి తీసుకో, మనం రాజ్యం పోదాం. సరే అని ఎరుగుతారు. ఎంత స్పీడ్ నడిపిస్తాడంటే రాజు చెల్ల పడిపోతే చెప్పడానికి పోయిందాక 30-40 కిలోమీటర్లు వెళ్ళిపోతాడు. ఆయన తీసుకొని మళ్ళీ స్పీడ్ వచ్చి మళ్ళీ ఆపి ఇక రాజు అంటాడు, ఎందుకు ఇంత స్పీడ్ తీసుకోపోతున్నా నాకంటే, మీరే అన్నారు కదా పెళ్ళి ఎవరిది అంటే అప్పుడు చెప్తాడు. అరే పెళ్ళా, నా భార్యని ఇక చెప్పలేదు కదా అంటే. సరే అని అక్కడ నిలబడి, నువ్వు ఇంత స్పీడ్ నడిపి నాకు కూడా నేర్పి అని రాజు అంటాడు. నేను నేర్పిస్తాను, మళ్ళీ నీ దగ్గర ఉంది నాకు నేర్పి విద్య అంటే. నాకు ఒక బాణం వస్తుంది కొట్టడానికి, ఒక్క చెట్టుకు ఒక ఆకు ఉండదు, అట్లా కొట్టడానికి వస్తుంది నాకనే రాజు అంటాడు. సరే ఆ విద్య నాకు నేర్పి, ఈ విద్య నీకు నేర్పిస్తాను, ఇద్దరు మాట్లాడుకుంటాను. అయితే రాజుకు నేర్పిస్తాడు. ఈ రాజు ఏం చేస్తాడు, ఇక నేర్పిస్తాడు రథం, ఇది బాణం నేర్పి. బాణం కొట్టడానికి పోతే ఏమైతే తెలుసా, శని పోయి
చెట్టు కింద కూర్చుంటది, ఒక చెట్టు మీద కూర్చుంటది, ఉమ్, వేకి చెట్టు మీద. బాణం దానికే పోయి కొడతాడు ఈయన. కొట్టంగానే ఒక్క ఆకుంటుంది దాని మీద. ఇక బట్టలు అయినట్లు అయిపోతుంది. శని వచ్చి నీ కాలు మొక్తా అంటే, నేను చిన్న తప్పు చేస్తేనే ఇంత పెద్ద శిక్ష ఇచ్చినావు నాకు, మళ్ళీ కలియుగం వస్తుంది ఇప్పుడు, అప్పుడు ఎట్లా? జనాలు అయితే చాలా పాపం చేస్తారు అప్పుడు. ప్రతి నాకు ఎంత కష్టం ఇచ్చినా చూస్తున్నావు కదా అంటే, అవును ఇప్పటి సంది అట్లా చెయ్యి అని వరం తీసుకుంటారు. ఆ కలియుగ కోసమే వరం తీసుకుంటే సరే అని నల్ల చక్రవర్తి ఆశీర్వాదిస్తాం. సరే మళ్ళీ వీళ్ళు వస్తారు ఇక్కడ వచ్చినా ఏం పెళ్ళి సందడి ఏం కనిపించలేదు. రాజుకు వచ్చి, అరే రాజు పెళ్ళి నీ బిడ్డ కంటే, నా బిడ్డ పెళ్ళి అంటే తండ్రికి కూడా తెలియదు కదా. అరే నా బిడ్డనే పంపించింది గమ్మునట్టు. అయితే ఆయన బయటనే నిలబడతారు కదా, లోపలికి రాదు కదా. ఏమి అంటది, పిల్లలకి తీసుకోపోయి ఏడుచోడం పడతా అంటే, ఇద్దరు పిల్లలకి తీసుకోపోతే ఆయమ్మ తీసుకోపోతే ఏడుస్తారు. అరే ఏడుస్తుండు, ఈయన నా భర్తనే. వాళ్ళు ఆయనకి చెప్తాను, ఈయన వంట భర్తనే కానీ నల్లగుండు, ఎందుకుండు తెలియదు. మళ్ళీ తర్వాత వంట చేస్తే ఈ కాకరకాయ వంట చాలా బాగా చేస్తాడు మా ఆయన. అది టెస్టింగ్ చేపి అంటే, అది చేపిస్తే కరెక్ట్ అట్లానే ఉంటుంది. అయినా నా భర్తనే, ఇప్పుడు సమస్యనే లేదంట. సరేనే లోపల పిలిచి అడుగుతాడు. ఏమంటే అప్పుడు పోయి లోపల కూర్చోగానే కొద్దిసేపు పాము వచ్చి, అప్పుడు శని వెళ్ళిపోయింది కదా, పాము వచ్చి ఆ గుంజేసి విషం తీసేసి ఆ రూపం వచ్చేసి అప్పుడు మళ్ళీ కలిసి ఉంటారు. అంటే కలియుగంలో మరి శని ప్రభావం ఎలా తగ్గాలంటే నవగ్రహాల పూజలు చేసుకోవాలి. ఆదిత్య, సోమచ, మంగళచ, బుద్ధుచ, గురుచ, శుక్రచ, శని, రాహు, కేతు, ఈ 9 దీపాలు పెడితే వాళ్ళ గ్రహాలు అన్ని గ్రహాలు తగ్గుతూ ఉంటాయి. గ్రహాలు 24 గంటలు మన చుట్టూ తిరుగుతాయి వారు అంటారు. తగ్గిపోతాయి. ఎట్లా తగ్గుతాయి? మన ఎంబడే తిరుగుతూ ఉంటాయి. దానికి మనం కొద్ది శాంతిగా ఉంటాం. మన అనుకూలంగా ఉండాలంటే ఆ దీపాలు పెట్టుకోవాలి. 9 రోజులు పెట్టుకుంటే ఫస్ట్ 9 రోజులు పెట్టాలి. తర్వాత ప్రతి అమాసంగా పెట్టుకుంటూ పోవాలి. 9 దీపాలు పెట్టాలి. 9 దీపాలు అంటే దేని గురించి అమ్మది? నవగ్రహాలకి ఆ పూజ చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఏ గ్రహ దోషం ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఒకటి చేసుకుంటే పోతే ఇంకో గ్రహం వచ్చేసి, ఇంకో చేసుకుంటే పోతే ఇంకోటి వస్తుంది. అలా 9 వస్తూనే ఉంటాయి, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకే 9కి చేయండి మీరు, ఏం కాదు. 9కి చేసి ఏ గ్రహ కూడా మనకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మనకి. అంటే ఎక్కడ పెట్టుకోవాలి దీపాలమ్మ? ఇంట్లోనే పెట్టుకోవచ్చు, గుడి దగ్గర, గుడి ముంగట పెట్టుకోవాలి. పూజ మందిరంలోనే ముంగట పెట్టుకోవచ్చు. అట్లా కూడా సెట్ కాకపోతే ఏదైనా హాల్లో పెట్టుకోవచ్చు. ఒక్కరోజే కదా దీపం పెట్టేది, హాల్లో ఒక కోనక వేసుకు పెట్టుకుంటే వచ్చేసి 9 గ్రహాల పేర్లు చెప్పి 9 దీపాలు పెట్టాలి. బియ్యం పెట్టి తెల్ల బట్ట కప్పి దాని మీద పిలక బియ్యం పెట్టి దీపాలు పెట్టి దాని మీద ఒత్తులు పెట్టి దీపాలు పెట్టేయాలి. నూనె అంటే తెల్ల బట్ట పైన బియ్యం 9 పెట్టేసేసి పిడికెలు వేసి దాని మీద దీపాలు పెట్టాలి. దీపం పెట్టాలి. 9 గ్రహాలు, 9 గ్రహాల పేరు తీసుకోవాలి. ఒక గ్రహకు 9 గ్రహాలు పేరు తీసుకోవాలి. ఒక దీపం పెడితే మళ్ళీ 9 గ్రహాలు. ఒక గ్రహ పేరు తీసుకోవద్దు. ఆదిత్య, సోమచ, మంగళచ, బుద్ధుచ, గురుచ, శుక్రచ, శనిచ, రాహు, కేతు, ఇవి చెప్పుకుంటా ఒకటి దీపం పెట్టాలి. ఇంకోటి అట్లానే 9 తీసుకొని పెట్టాలి. అలా మంచిగా. తర్వాత అమాసం మళ్ళీ వస్తే సేమ్ అలానే చేయండి, ఒకటే రోజు. ఇదేమో 9 రోజులు చేయాలి. ఆదివారం స్టార్ట్ చేస్తే సోమవారం కంప్లీట్ చేసేయాలి. ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది. అలా 9 రోజుల ముందు చేసి తర్వాత ప్రతి అమావాస్యకి చేసుకుంటా పోవాలి. అంటే అమ్మ మీరు మొట్టమొదటిగా అసలు ఈ దత్తాత్రేయులోకి, ఈ గురు పరంపరలోకి మీరు ఎప్పుడు ప్రారంభమైంది? మీరు రావడం ఎప్పుడు జరిగింది? స్వామివారిని ఎప్పుడు దర్శించుకున్నారు? మేము తిరుపతి వెళ్తున్నాము. తిరుపతి నుంచి డైరెక్ట్ గాన్గాపురం వచ్చినాం. అప్పుడు గాన్గాపురం తెలుసు మీకు? అప్పటికి చిన్నప్పుడు విన్నాం కానీ ఎప్పుడు దర్శనం కాలేదు మాకు. ఫస్ట్ టైం దర్శనం అయింది గాన్గాపురం. ఆ రోజు వెళ్ళినాము. ఆ రోజు గురువారం ఉండే, రాత్రి 8 పాల్కి వెళ్తుంది. ఇప్పుడు కూడా పాల్కి వెళ్తుంది. ఆ పాల్కి టైంకి మేము అక్కడ వెళ్తున్నాం. నాకు చిన్న బాపు ఉంది. అందరు వస్తూనే ఉన్నారు కానీ నేను పాపకు తీసుకొని దబా పాల్కి దగ్గర వెళ్ళిన. పాల్కి కిందికి వేయి మళ్ళీ బయటికి వచ్చిన. బయటికి రాగానే మళ్ళీ చూస్తే దత్తస్వామి దర్శనం అయిపోయింది. మళ్ళీ చూస్తే లేరు అక్కడ స్వామీజీ. అంటే మీకు బాగా కోరుకుంటుందా దత్తాత్రేయుని ఎలాగైనా దర్శించుకోవాలని అక్కడికి వెళ్ళినప్పుడు? నాకు ఆ కోరిక అయితే ఏం లేకుంటే ఏం లేదు కానీ దర్శనం అంటే పాల్కి వెళ్తేనే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. దాని కిందకి పోవాలి అని అంతే. పాల్కి అని అంటున్నారంటే పల్లకి అనమాట. పల్లకి వెళ్తా ఉంది అక్కడ నుంచి.
పలకి కిందికి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి లోపల వెళ్ళిన కిందికి ఆ, మళ్ళీ రిటర్న్ వచ్చిన ఆ. పలికి జరుగుతుంది అక్కడ. చాలా మంది అలా వెళ్ళి రావడం చాలా ప్రయత్నం చేస్తారు కానీ ఆ. కుదరదు అందరికి. ఏమో అట్లా కుదిరిపోయింది. మళ్ళీ వచ్చిందాక దత్తస్వామి దర్శనం అయిపోయింది. సెకండ్లో అయిపోయింది. మళ్ళీ మాయం అయిపోయింది అక్కడ నుంచి. మీకు ఏమనిపించింది అప్పుడు? అబ్బో ఇంత ఆనందం. మళ్ళీ చూద్దాం అనుకుంటే అక్కడిక్కడ మళ్ళీ చూస్తున్నా కానీ కనిపించలేదు. చుట్టూ తిరుగుతున్నా మళ్ళా కానీ కనిపించలేదు. చెప్పారు అప్పుడు ఎవరికైనా మీరు ఇలా దర్శనం అక్కడ జరిగింది? ఎవ్వరు చెప్పలే. వచ్చి అమ్మ నాయనకి చెప్పిన, అమ్మకు అన్నకు వీళ్ళకి చెప్పిన, మళ్ళీ ఎవరికి చెప్పలే. తర్వాత మళ్ళా చూడాలా ఆయన అని అనిపించలేదా మీకు? చూడాలనిపిస్తుంది, మాట్లాడాలి, ఏదో పూజలు చేయాలి ఎట్లా. ఉమ్, అంటే ఎక్కడన్నా గుడికి పోతే కూడా ఏదో ఒక శక్తి కనిపిస్తూ ఉంటుంది మీకు? ఏ గుడికి. మా ఇంట్లో కూడా చక్రాలు కనిపిస్తుండే దసరాప్పుడు. దసరా ఉంటుంది, అవునమ్మా. దసరా నవరాత్రి అందరు పూజలకు పోతే నేను బయట కూర్చున్నా. పెద్ద అంటే మేము ఉన్ని దగ్గర ఇంటి చక్రం కనిపిస్తుంది. మా నాయనకి పిలిచాను, నాయన రా రా చక్రం కనిపిస్తుంది అంటే, నీకు అన్ని కనిపిస్తామ్మా నువ్వు చూసుకుంటుంటావు. మా నాయన వచ్చి చూసి, నీకు కనిపిస్తుందమ్మా నువ్వు చూడు, నువ్వు చెప్పు, మేము వింటాం, అదే మాకు సంతోషం. సరే హనుమాన్ చాలీసా చదువు, నువ్వు నీకు 41 రోజు చదువు, చదివితే ఆంజనేయ స్వామి వస్తాడు, అప్పుడు నీకు మంచిగా జరుగుతా అంటే 41 రోజు చదవాలి లేడీస్ అని చెప్పినారు. నేను మొండి కూర్చొని 41 రోజు చదువుతా అని మొండి కూర్చొని చదివిన. అప్పటికైనా 15 సంవత్సరాలు అనుకుంటా చదివిన. 41 రోజు చదివిన కంప్లీట్. ఆంజనేయ స్వామి వస్తే భయపడొద్దు, పెద్ద రూపం వస్తుంది, నేను నువ్వు పక్కకి ఉంటావు కదా నాయన పండుకున్నా, నీకు లేపుతా అన్నాను. నాకెప్పుడు నాకు లేపితే కూడా నేను లేవను, అది రూపం అట్లా ఉంటుంది. సరే అని 41 రోజు అయిపోయింది. ఆంజనేయ స్వామి వచ్చి నిలబడ్డారు. ఎర్ర రూపం ఉంది. రూపం అంటే ఇక చూసుకుంటే నాయనకి లేపుతున్నా, ఇక్కడ చేయి కొడుతున్నా, అసలు పుట్టి రూపం చూపెట్టి వెళ్ళిపోయినారు అంతే. తెల్లారే ఓ నాయనకు అంటున్నాను, మీరు ఎందుకు అది రూపం నీకు కనిపిస్తుంది, మాకు ఇక్కడ కనిపిస్తుంది, నువ్వు చూసుకో, మేము చూసేది చూసుకుంటాం అట్లా. అంటే మీకు ఇలాగా భగవంతు దర్శనాలు దేవతా దర్శనాలు జరుగుతున్నాయి అని మీ తల్లిదండ్రులు ఎవరికైనా చెప్పి చూపించారా? అమ్మాయికి ఇలా జరుగుతుంది ఏంటండి అని అన్న? మా అన్న ఒక జాగ్రత్త తీసుకుపోయినారు, కానీ వాళ్ళు ఏమంటారు కనిపిస్తుంది గురువులు, మేము ఏమన్నా చేస్తాం అనేది మాకేమో నచ్చలేదు. అక్కడ ఎక్కడ పోతే మాకు నచ్చలేదు. ఏ గురువు దగ్గర తీసుకుపోతే మాకు ఏమో వాళ్ళు చెప్పింది మాకు అస్సలు అర్థమైతే లేదు. 2 జాగాలు పోయినాం మేము. తర్వాత అన్న మనమే కూర్చున్నాము, ఇవన్నీ వద్దు, మనం దేవుడి దగ్గర కూర్చున్నాము అంతే. దేవుని దగ్గర కూర్చోాలి, కొట్లాడాలి దేవునితో, నువ్వు నేనున్నాం చూసుకుంటాం. అలా చేసుకుంటా అంటే నా జపం ఇచ్చేసినారు. ఇక ఎవరు వచ్చారమ్మా? దత్తాత్రేయ స్వామి వచ్చి ఇట్లా జపం చేయంటే నాకు జపమే నాకు తెలియదు. నా అప్పటికి నాకు 25 సంవత్సరాలు ఉండొచ్చు. జపమే తెలియదు నాకు అన్న. నేను జపం లేదంటే ఇట్లా చేయాలంటే చూపెడుతున్నాను. నాకు స్క్రీన్ వస్తుంది కానీ అప్పుడు జర మెల్లగా వస్తుంది స్క్రీన్. ఇట్లా చేయాలంటే సరేలేనే చూసుకున్నాను. ఏ మాల తీసుకోవాలంటే రుద్రాక్ష అన్నారు. రుద్రాక్ష వేసా నాకు తెలియదు అసలు. సరేలే అని చూపెడుతున్నారు. సరేలే ఎక్కడ దొరుకుతాయంటే శ్రీశైలం అన్నారు. ఫస్ట్ శ్రీశైలం పోదామంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి కరెక్ట్ లేదు, అది ఉండదు చెప్పాలి కదా. సరే అని ఇక మేము ముగ్గురం పోవాలంటే చాలా ఖర్చు అయితే మళ్ళీ వేరే జాగాలు చూపెట్టన్నాం. అదైతే కుదరదు మాకు స్వామీజీ అన్నాం. హైదరాబాద్లో చూసుకోండి అన్నారు. సరే అని మేము ముగ్గురం హైదరాబాద్ తిరిగి వచ్చినాం. మాకు ఎక్కడ కనిపించలేవు హైదరాబాద్లో. సరే అని ఎట్లా చేద్దాం, ఇక హైదరాబాద్లో దొరకదు. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ కూర్చున్నాం. గంట సేపు కూర్చొని స్వామీజీకి అడిగితే అప్పుడు అంటే వాళ్ళ మాటలు ఇప్పుడు తొందరగా అర్థమవుతుంది, అప్పుడు చాలా టైం పడుతుంది నాకు. ఎవరిని అడిగారు? దత్తాత్రేయ స్వామిజీ. చిన్న ఫోటో ఉంది మా దగ్గర అప్పుడు, చిన్న ఫోటో, ఇంతే ఫోటో. ఆ ఫోటో దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం. దేవుడు రూమ్ చిన్నగా ఉండే మాట్లాడుకుంటుంటే అప్పుడు దేవుడు అన్నాడు, శంకర్ మఠ్ అని పేరు చెప్పారు, అక్కడ దొరుకుతాయి వెళ్ళండి అంటే. సరే అని అక్కడ పోయి తెచ్చుకున్నాం రుద్రాక్ష తెచ్చుకున్నాక అది ఎట్లా కూర్చోాలి అది కూడా తెలియదు నాకు. అంటే ఎటు ముఖం ఉంది అది కూడా తెలియదు, ఇటు ఉందా అటు ఉందా అని ఒక గిన్నెలు వేసి ముంగడు కూర్చున్నాం. చూపెడుతున్నారు, ఇది ముఖము, ఇది చేతిలో పట్టుకుంటే చేతిలో పట్టుకున్నారు, ఒక చేతిలో ఇది ముఖము, ఇది వెనక చూపెడితే సరే అని అప్పుడు కూర్చున్నాం. మేము కూర్చి స్టార్ట్ చేసినాం జపం. ఎట్లా గురువారం చేయమన్నారు స్టార్ట్. సరే దానికి శుద్ధం చేయమన్నారు, పాలతో శుద్ధం చేసినాం. రుద్రాక్ష మాల రెడీ అయినాక చేసి స్టార్ట్ చేసినాం రుద్రాక్ష జపం. జపం చేయాలి. ఏం గురు ఉపదేశం అంటే అప్పుడు గురు ఉపదేశం ఇచ్చినారు మాకు, డైరెక్ట్ వాళ్ళే ఇస్తున్నారు. దత్తాత్రేయులు వారే మీకు ఉపదేశం చెప్తున్నారు, ఇది తీసుకోవాలంటే సరే
ఉమ్, ఇది స్టార్ట్ చేయంటే ఒక్కరోజు మాకు ఆ జపం చేయడానికి మాకు గంట పడుతుండే. ఉమ్, కానీ నా పిల్లలు నాకు సాయం చేసిన, మా ఆయన సాయం చేసిన, ఉమ్, గంటలు గంటలు కూర్చుంటే కూడా ఎవ్వరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా. ఉమ్, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను చేసింది. అవును. ఆ జపం చేయడానికి ఉమ్, గంట అవుతుంది. ఉమ్, ఇక మళ్ళీ అట్లా 18 సంవత్సరాలు పొద్దున సాయంత్రం నెత్తికి స్నానం చేసి చేయాలన్నారు. ఉమ్, అట్లా చేసిన. ఏ రోజు ఆపలేదు జపం. ఈ రోజు నుంచి ఉమ్, ఆ రోజు నుంచి బట్టి ఈ రోజు దాకా ఉమ్, ఎన్ని జ్వరాలు వస్తే, ఎన్ని రోగాలు కూడా వస్తే కూడా చేసుకుంటూ పోయినా. ఉమ్, ఎప్పుడు ఆకిందే లేదు. గ్లూకోజ్ ఎక్కించి రావాలి, సాయంత్రం స్నానం చేయాలి, మళ్ళీ జపం కూర్చాలి. ఉమ్, ఇంత వాన రాని జపం మాత్రం కంపల్సరీ. టైమింగ్ అడిగిన జపం పొద్దున 4 నుంచి ఉమ్, 9 లోపల అయిపోవాలి. అంటే మనకు ఆ, అనుకూలం టైం. మళ్ళీ సాయంత్రం 4 నుంచి ఉమ్, 11 లోపల. ఉమ్, ఎమర్జెన్సీ ఎక్కడ పోతే 11 గంటల కూడా చేసిన జపం. ఉమ్, ఎందుకంటే ఎక్కడైనా ఇంటికి వస్తాం కదా, అవునమ్మా. ఇంటికి వచ్చి స్నానం చేసి 10 గంటలకు వస్తే కూడా గంట అవుతుంది. స్నానం చేసి మళ్ళీ పూజ కూటాలు అవును. అట్లా చేసుకున్నాం. ఒక మాల ఒక చేశారు. మాల అంటే అట్లా 7 మాలలు, ఉమ్, 54 ఉంటాయి కదా, అవునమ్మా. అసలు 7 సార్లు తింపాలి. 7 సార్లు తిప్పాలి. ఉమ్, అట్లా గంటలు గంటలు అవుతుండే. అలవాటు లేకుండే మనకు. అతను ఫస్ట్ ఏమో అసలు చెప్పడానికి రాకుండే గురువు మంత్రం. ఆ మంత్రాన్ని మీకు చెప్పడానికి వచ్చేది కాదు. చెప్పడానికి రాకుండే. ఉమ్, అంటే మెల్లగా 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 ఇప్పుడు 7 నిమిషాల్లో అయిపోతుంది. ఉమ్, 7 నిమిషాలు చాలు. ఉమ్, 7 మాలలు తింపడానికి 7 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాం. ఉమ్. ఈ సాధన చేస్తున్న టైంలో స్వామి మీకు ఎలాంటి విషయాలు, అంటే సాధన ఎలా చేసుకోవాలి, ఏంటి, ముందు ధ్యానం ఎలా చేసుకోవాలి అంటే ఏమైనా చెప్పారా మీకు? చెప్పారు. ఉమ్, ఏం చెప్పారమ్మా? ఫస్ట్ దర్భాసన వేసుకోవాలి, ఉమ్, ఓంకారం చెప్పాలి 3 సార్లు, ఉమ్. ధ్యానం చేసుకోవాలి. నా పేరు తీసుకుంటూ ఉండాలన్నారు. ఆయన పేరు దత్తాత్రేయ స్వామి పేరు తీసుకోవాలి. అంటే ఓంకారంలో చాలా మంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారు కదా, ఆ, మీకు మరి ఎలా తెలిసింది అది ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, ఎలా చేయాలి అనేది? కిందికించి మీదికి రావాలంట. ఉమ్, నాభి నుంచి ఉమ్. మీదికి వచ్చేయాలి ఓంకారాన్ని ఓంకారం. ఒకసారి చేయండి అమ్మా. అంటే ఇప్పుడు మీరు చేసినట్టుగా చేయమని చెప్పారు దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయ స్వామి అట్లా చేసిన తర్వాత ధ్యానం చేయాలి. కళ్ళు మూయాలి, ఉమ్, కూర్చోాలి. ఇక్కడ కళ్ళు రావాలి. అంటే కళ్ళు ఇట్లా మూస్తాం కదా, అవునమ్మా. కళ్ళు మూసినాక కళ్ళు ఇక్కడ కనిపించాలి మనం. ఉమ్, అప్పుడు వెలుతురు కొద్దిగా ఎక్కువ వస్తుంది, ఉమ్, చాలా ఎక్కువ వస్తుంది. ఇట్లా చూస్తాం కదా, ఈ వెలుతురు కన్నా ఆ వెలుతురు ఎక్కువ కనిపిస్తుంది మాకు. ఆ, అంటే చాలా మంది ఇలాంటి దర్శనాలు పొందాలంటే ఎంతో సాధన చేస్తూ ఉంటారు కదా, మరి మీరు ఏమీ చేయకుండానే మీకు ఇవన్నీ వచ్చినాయమ్మా? మీకు ధ్యానం అయితే ఇప్పుడిప్పుడు నేర్చుకున్నా. జపం మాత్రం ఇచ్చినారు స్వామీజీ. 18 సంవత్సరాల పాటు స్వామిని నిత్యము నిత్యం పొద్దున్న సాయంత్రం జపం చేసుకుంటాం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పూటని చేస్తున్నాం. పొద్దున్న ఒకటి, ధ్యానం మాత్రం 2 సార్లు పొద్దున సాయంత్రం చేస్తాం. దత్తాత్రేయుల వారు మీకు మొట్టమొదటిగా దర్శనం ఈ గానగాపురంలో ఇచ్చారు. అవును. కానీ ఆ తర్వాత నిత్యము దర్శనం పొందడానికి ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇది? ఆయన మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిస్తే వస్తున్నారని చెప్పినారు. వస్తూ ఉంటారు. అప్పుడేమో బయట కూర్చోాలి, ఒక జాగాలో కూర్చుంటేనే దేవుడితో మాట్లాడే శక్తి ఉంటుంది. ఇప్పుడేమో 24 గంటలు మాట్లాడుతాం. ఎక్కడ పోతా వస్తా, కూర్చుంటా, లేస్తా, పండుకుంటా, అన్ని మాట్లాడతాం. ఆయన మాట్లాడేవి మీకు అర్థం చేసుకోవడానికి మొదట్లో చాలా కష్టంగా ఉండేది. కష్టం ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళ భాషలో చెప్తాను. నేను అన్న స్వామీజీ నాకు తెలిసింది చెప్పండి, కానీ మీ భాషలో చెప్తే మాకు అర్థమైతే లేదు, నా భాషలో నాకు చెప్పండి. మరాఠీలో ఎక్కువ చెప్తారు వాళ్ళు. నేను అన్న మరాఠీ కానీ హిందీలో కూడా చెప్పండి అంటే సరే చెప్తా ఉంటాను. ఎలాగో మీ ఇంట్లో పీఠం ఎప్పుడు మొదలు స్థాపించారు? 21 సంవత్సరం అయిపోయింది. మీరు అప్పటి నుంచి ఒడి నింపుతా ఉంటాం. ఒడి నింపడం అంటే అమ్మా, పొద్దున అభిషేకం చేస్తాం దత్తాత్రేయ స్వామీజీకి. అభిషేకం చేసి ఆ అభిషేకం కాగానే తొట్టెలు వేస్తాం దత్త జయంతికి రోజు. తర్వాత ఆంజనేయ స్వామి జెండా ఎక్కిస్తాం. తర్వాత జపం చేసుకుంటాం మేము. తర్వాత అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒడి నింపుతాం. ఒడి అంటే మనకి ఏమైనా కష్టాలు ఉంటాయి, దేవునికి బియ్యం ఎక్కిస్తాం కదా, ఇట్లా మేము ఎక్కించిన మా కష్టాలు దూరం చేయండి ఇట్లా తీసుకుంటారు. ఓడి జోలి ఉండదు కదా, జోలి ఇట్లా పట్టుకుంటారు వాళ్ళు. ఎవరు? దత్తస్వామి పట్టుకుంటే ఆ జోలిలో మనం బియ్యం పోసినట్లు కనిపిస్తా ఉంటాయి మాకు. అంటే ఎవరికైనా కష్టాలు కానీ వాళ్ళు ఇంకోటి కానీ ఉంటే అట్లా ఆయన జోలిలో కాస్త బియ్యం పోసినట్లు ఉంటాయి.
జోలి పెద్దగా ఉంటుంది, మనం వేస్తా పండి ఉమ్, కనీసం క్వింటల్న్నర వెళ్ళిపోతాయి. ఆ, మా ఇంటిదే 51 కిలో ఉంటుంది. ఆ, వచ్చిన వాళ్ళందరూ పోస్తాం. ఉమ్, ఒకసారి అయితే నేను ఎంత వెయిట్ ఉంది అంత, ఆ, అంటే 18 సంవత్సరాలు అయింది ఒడి నింపి అని, నేను ఎంత వెయిట్ ఉంది అంత, మా కొడుకు ఎంత వెయిట్ ఉంది అంత, మా ఆయన ఎంత వెయిట్, మా అన్న వెయిట్, ఈ నలుగురిది కలిపి వేసినాం. అందరు ఎవరిది వాళ్ళే పోసినాం ఒడి. అంటే ఏం చేస్తారు ఇవన్నీ మళ్ళీ? ఇవన్నీ అందరికి పంచుతామండి. అంటే దేనికమ్మా వాళ్ళు వాళ్ళు వాడుకుంటారు పూజలు, పూజలోకి అట్లా తినొచ్చు. తినొచ్చు. తినొచ్చు, ఉమ్. అందరికి పంచుతాం. దత్తాత్రేయులు వారు మీ ఇంట్లో మీ ముందు దర్శనం ఇస్తూ చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు మీరు ఆయన అడిగి సమాధానం చెప్తున్నారు చెప్తా కదమ్మా. ఎలాగా అమ్మా ఆయన అడిగేటప్పుడు కానీ ఆయన మీకు లేదు మీ దగ్గర ఇక్కడ ఉండాలి, మీతోనే ఉండాలి, లేదంటే ఈ పీఠంలో ఉండాలి, అలాగే గానుగాపురంలో ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎలా మీరు ఆయన్ని ఎన్ని రూపాయలుగా మీరు దర్శిస్తూ ఉంటారు? ఎక్కువైతే మాట్లాడతాము, రూపాయలు ఎప్పుడో ఒకసారి చూపెడతా ఉంటారు. 3 ముఖాలు షైనింగ్ బాగా వస్తాయి, వైట్, ఈ లైట్ కూడా పని చేయక అట్లా షైనింగ్ ఉంటాయి. పీఠం అంతా అట్లానే ఉంటుంది, మనకి షైనింగ్ ఉంటా ఉంటుంది. ఏ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు, అలా ఏమైనా కోరికలు ఉంటే చెప్తారు. ఇప్పుడు గానుగాపురంగా వెళ్ళిన వాళ్ళు కానీ మరో చోట వెళ్ళిన వాళ్ళు కానీ దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు కదా. అసలు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా చేసుకోవాలి, దర్శనం ఏం చేసుకోవాలి, స్వామిని ఎలా ప్రార్థించాలి, ఏంటి దాని గురించి కాస్త చెప్పండి మీకు. ఫస్ట్ గానుగాపురం పోగానే సంఘం పోయి స్నానం చేసుకోవాలి. అక్కడ నుంచి విభూతి ఉంటుంది, విభూతి కొద్దిగా తీసుకురావాలి. ఇంట్లో ఏదన్నా ఉంటే దోషాలు అంటే మన రోగాలు వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి కాశీ కుండ ఉంది, కాశీకొండ దగ్గర స్నానం అన్న చేయొచ్చు, అక్కడ తీర్థం అన్న తీసుకొని రావచ్చు. శివలింగం ఉంది అక్కడ చిన్నది. అక్కడ నుంచి గానుగాపురం వెళ్ళాలి, అక్కడ గుడి ఉంది, గుడి అప్పుడు ఇక్కడ సంఘంలో తొగలు ఇవన్నీ కనిపిస్తాయి. దర్శనం చేసుకుంటా గుడికి వచ్చినాం కదా, చాలా మంది ఏం చేస్తారు, దర్శనం చేసుకుంటారు, 11 గంటలకు వెళ్ళిపోతారు. ట్రైన్ టైం అవుతుంది, బస్సు టైం అవుతుంది. అసలు మెయిన్ 12 నుంచి 1 గంట దాకా అక్కడ స్వామీజీ వచ్చే టైం, అక్కడ కంపల్సరీ ఉండాల్సిందే మనం. చాలా మంది టైం అవుతుందని ట్రైన్, ఇక ఎవరికి కారు ఉన్న వాళ్ళు ఉంటారు, కారు లేని వాళ్ళు ఇక బస్ టైం అవుతుంది, ట్రైన్ టైం అవుతుంది వచ్చేస్తుంది. అది అక్కడ దర్శనం చేసి కూడా లాభం ఉండదు, ఎందుకంటే అక్కడ స్వామీజీ రారు కదా ఆ టైంకి. స్వామీజీ వచ్చేది 12-1 గంటల లోపల అక్కడ ఉంటారు కంపల్సరీ. మధ్యాహ్నం ప్రతిరోజు ఉంటారు అక్కడ. ఆ టైంకి ఆరతి నడుస్తుంది, 12:30కి ఆరతి అయింది. ఆ ఆరతికి మనం అక్కడ ఉండాలి, ఉండి దీక్ష ఇయ్యాలి, దీక్ష తీసుకోవాలి. అప్పుడే మనకు స్వామీజీ కనిపిస్తారు, అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తారు. అట్లా చూసి ఉన్నాం నేనైతే స్వామీజీకి. అంటే మీరు అక్కడ భిక్ష అంతా ఏర్పాట్లు చేస్తుంటారమ్మా? మీరు అక్కడ ఉంటారు చేసేటోళ్ళు, మన తోచింది మనం అట్టి పండు లేక మనం ఇంట్లోకించి తీసుకుపోతే తీసుకోవచ్చు, కాదంటే మనం అక్కడ దొరుకుతాయి అట్టి పండు ఏమన్నా అవి పంచవచ్చు, అక్కడ బిస్కెట్లు దొరుకుతాయి ఇవన్నీ. అలా కాకుండా మీరు ప్రతి అమావాస్య కూడా అక్కడ బియ్యం ఇచ్చేస్తాం మేము, బాపా నేను వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసి అందరికి ప్రసాదం ఇస్తా ఉంటారు. అంటే స్వామివారు మీ దగ్గర మీ మందిరంలో చేసే లీలల గురించి కాస్త మాకు చెప్పండి. ఎందుకంటే దత్తాత్రేయులని మామూలుగా దర్శించుకోవడమే మా అలాంటి వాళ్ళకి చాలా కష్టము, అలాంటిది ఆయన నిత్యము సాక్షాత్కారంతో ఆయనతో ప్రత్యక్షంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన మీ మందిరంలో ఉన్నప్పుడు అసలు మీరు ఆయన మొదట ఇక్కడ నేనున్నాను అని మీకు తెలియజేసిన సందర్భాలు, అలాంటి విషయాలు మాతో పంచుకోండి. అది దేవుని పీఠంని వేసాం కదా, వేసినంత దత్త స్వామికి స్థాపన చేసినాం అక్కడ. అంటే అక్కడ ఏది కావాలి స్వామీజీ అదే కావాలంటారు, ఇక ఏదైనా పెట్టినంటే అది నచ్చదు. ఇక కోపం, అప్పుడు నేను ఏమైనా తప్పు చేసి కూడా ఇది తప్పు చేసినావు అని కూడా చెప్తారు. తప్పు చేసిన అంటే అమ్మో నేను స్వామీజీ దగ్గర ఒక్కసారి తప్పు చేసినా ఇంకోసారి చేయను, ఎందుకంటే స్వామీజీ కోపం వచ్చినట్టు ఇక మనతో మాట్లాడారు. ఎంతో బాధ అనిపిస్తుంది నాకు, చాలా ఏడ్చుకుంటాను నేను ఇవాళ తప్పు చేసిన, అది కూడా చెప్పుకుంటా అందరికీ. మా అన్నకు ఇంట్లో స్వామీజీ దగ్గర తప్పు చేసిన నేను ఇట్లా స్వామీజీ క్షమాసనం చేయాలని జపం చేసుకుంటాం మళ్ళీ దాని గురించి. నేను ఇక అప్పటి సంది నేను ఒక్కసారి చేసిన, ఇక అప్పటి సంది వద్దు, దేవుడు నాతో సంతోషంగా ఉండాలి ఇప్పుడు అని అట్లానే ఉంటాయి. వీళ్ళలో ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ మేము అనుకోలేము, దర్వాజా బంద్ చేస్తుండే, పూజ రూమ్ బంద్ చేస్తాం, పూజ కాగానే వచ్చి బంద్ చేసేస్తాం, డోర్ వేసేస్తాం, గొల్లం వేసేస్తాం. గొల్లం వేయగానే 12 అవుతుంది, డోర్ కొడుతున్నారు. మేము ఎవరు కొడుతున్నాం బయట అక్కడిక్కడ చూస్తున్నాం, ఎవరు కనిపిస్తలేరు, మళ్ళీ డోర్ కొడుతున్నారు. అరే ఇది ఏముంది అని గొల్లం తీస్తే చప్పుడు లేదు, ఇక గమనున్నాం. మళ్ళా తెల్లారి 2 రోజులు 3 రోజులు తెలియదు నాకు అసలు ఎందుకు ఇట్లా, ఏమో చప్పుడు వస్తుంది అనుకున్నా. మళ్ళీ గొల్లం వేసి పెట్టినాం రోజులాగానే, మళ్ళీ చప్పుడు వస్తుంది, మంచిగా ఇట్లా గొల్లం లేస్తుంది.
ఆ రోజు మా అన్న కూడా వచ్చిండే, అదే గొల్లం వేస్తుంది ఏం చేసానంటే మళ్ళీ గొల్లం తీసిన. అప్పుడు ఏమన్నా అడుగు అంటే దేవునికి అడిగిన ఏమైందంటే, నేను 12 గంటలకు భిక్షకు గానగాపురం వెళ్తాను, నువ్వు గొల్లం వేస్తే నేను ఎట్లా పోవాలి అని నాకు ప్రశ్నించి అప్పుడు నాకు కిక్ వేసింది. అరే అంత తొందరగా కిక్ కాకుండా ఎప్పుడు చెప్పింది తొందరగా నాకు అర్థం కాకుండా అర్థమైంది. సరే స్వామి ఇప్పటి గొల్లం కొట్టొద్దు మీరు, నేనే తీసి పెడతా అని 12 కాగానే 5 నిమిషాల ముందే గొల్లం తీసి పెడతా. 1 గంట దాకా ఎవరైనా భిక్షకు వస్తే నీ ఇంటి దగ్గర వాళ్ళకి భిక్ష పెట్టు అన్నారు. ఆ రూపంలో నేను వచ్చిపోతాను. ఇది సరే అని అదే పద్ధతి, ఎవరైనా రాని 12 నుంచి 1 గంట దాకా ఇచ్చేస్తా. మీ దగ్గర ఏమీ లేని సందర్భంలో కూడా స్వామి మీ దగ్గరకు వచ్చి భిక్ష తీసుకున్నారమ్మా? తీసుకున్నా. ఒకసారి నేను తింటున్నా 2 చపాతీలు నా దగ్గర ఉన్నాయి. తింటున్నా 12 అవుతుంది, కరెక్ట్ 12:30 అవుతుంది. తింటున్నా వచ్చి నిలబడ్డారు. నాకేమన్నా అయ్యేవమ్మా 2 రోజుల నుంచి తినలే. ఆ 2 చపాతీ తీసుకుపోయి చేతిలో పెట్టి నమస్కారం పెట్టి వచ్చి కూర్చున్నా. అంతే. దత్తుడే వచ్చాడు, మీరు గుర్తుపెట్టారా? ఒకసారి అయితే పూజ అయింది దత్త జయంతి. తెల్లారి ఒక చెల్ల వేసుకొని వచ్చినారు, ఎర్ర చెల్ల శాల్వా వేసుకొని వచ్చి నిలబడ్డారు. మా నాయన ఉండు అందరు, అంటే పూజ అయినా తెల్లారే కదా అందరు ఉన్నారు. ఇట్లా చూస్తే నా చెల్ల పడిపోయింది. ఏవా లోపటే ఉంది అంటే, సరే స్వామి ఇస్తా అని తీసుకుపోయి వస్తే ఎర్ర చెల్ల ఉంది, ఎవరిది తెలియదు. తీసుకుపోయి ఇచ్చిన సెకండ్ మా అక్కడ నుంచి పోవాలంటే 1/2 కిలోమీటర్ పోవాలి మా ఇంటి నుంచి. అంటే రోడ్ ఇక్కడ లేదు అక్కడ లేదు, రోడ్ కూడా బాగాలేదు. చూసి మాయమైపోయింది. మా స్వామీజీ వచ్చిందమ్మా అనుకున్నాను నేను. అట్లా కాగానే కొద్దిసేపుకి ఒక పాము వచ్చింది. ఆ ఇంట్లో చాలా పాములు వస్తున్నాయి కానీ ఎప్పుడు వచ్చి పోతుంది, మాకు ఎప్పుడు ఏం చేయలేదు. కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళు, ఆరమేసం ఎన్నుకుంటుండే. పాము వచ్చి నిలబడది. ఎప్పుడు పాము వస్తే నిలబడది, వెళ్ళిపోతుంది కదా, అది పోతలేదు. ఇట్లా నిలబడి ఇట్లా చూస్తుంది మాకు అందరికి. చూసి ఏమైంది తెలుసా, నిలబడి పోవాలి కదా, అట్లా నిలబడి పోయింది. కింది జారాలి, అట్లనే మాయమైపోయింది. అప్పటి నాగపంచమి నేను ఇంట్లోనే చేసుకుంటా, దేవుడు ఇక్కడే ఉండు. ఆ రోజు ఒక ఆమె వచ్చింది, 2 నాగులు తీసుకొచ్చింది. ఇంట్లోనే కదా ఇప్పుడు. నేను దేవునికి ఎగ్బిజామని ఇచ్చిన, ఈరోజు మంగళవారం కదా, నిన్న రాలే, నేను నిన్ననే తెద్దాం అనుకున్నాను. ఒక భక్తులు తెచ్చిచ్చింది. ఆమె పుణకం వచ్చింది, వచ్చి ఇవాళ వచ్చిపోయినా కదా నీ దగ్గర అంటుంది. సరే అమ్మ వచ్చినారని అట్లా నాగపంచమి చేసుకుంటా ఉండేవారు. నాగపంచమి ఇంట్లోనే చేసుకుంటే ఇప్పుడు బయటకు పోనీ కానీ, ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాయి కదా రూపాలు. నాగుడు ఇక్కడ మళ్ళీ అది పాము పొద్దున పోయింది అక్కడ నుంచి. అక్కడ చూసి ఒక్క హోల్ కూడా లేను. నాకు ఆశ్చర్యంగా అనిపించింది, ఎందుకంటే తెల్లారి ఒకరోజు ముందు పూజ అయింది, అంత సాఫ్ ఉంది ఇల్లంతా. ఎక్కడ మాయమైపోయింది అక్కడెక్కడే పాము. ఇట్లా చమత్కారం జరిగింది. ఒక్కసారి పాము బంగారం కలర్ కనిపించింది. బంగారం అంటే బంగారమే. ఇట్లా చూసినా మళ్ళీ చూద్దామంటే మాయమైపోయింది. ఇంట్లో లోపల వచ్చింది, అంటే బయట ఆకిళ్ళ బంగారం సేమ్. బంగారం ఎట్లా ఉంటుందో సేమ్ బంగారం మెరుపు. సెకండ్లో మాయమైపోయింది. చూసుకుంటా ఉండిపోయినాం. అట్లా జరిగింది చాలా. అంటే స్వామివారి రూపాన్ని ఎన్ని రకాలుగా చూసారమ్మా? చాలా రకాలు చూసాం, ఒక్కటనే రకాలుగా. దత్తాత్రేయులు ఎలాగ ఆయన దర్శనం ముసలైన రూపంలో వస్తుండే. ఇప్పుడు ఒకళ్ళేమో మంచి కూర్చొని అట్లా గానగాపురం పోయినప్పుడు మంచి పిలుస్తారు, నా పేరు జయ అని పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా దేవతలు నాకు జయ అని పిలుస్తారు. జయ అని పిలిచి ఎవరబ్బా అని వెనుక చూస్తే మంచి కూర్చున్నాడు. నేను పిలుస్తున్నాను, పోతున్నాము అంటే భిక్ష తీసుకుని అన్నీ అయిపోయినాయి మాకు. తీసుకొని వెళ్తున్నాం, జయ అని పిలిచి వెనుక చూస్తే దర్శనం. మళ్ళీ దగ్గర పోతే మాయం, సెకండ్లో మాయం అయిపోతారు. అట్లే ఒక్కసారి మేము 3 రోజులు పెళ్ళికి పోయినాం. పెళ్ళికి పోయి ఒక గుడికి పోయినాం, ఒక అమ్మవారి గుడికి. అక్కడ పోగానే అందరు ఆరతి చేసినారు. నువ్వు ఆరతి చాలా బాగుపడతావు కదా, నువ్వు పాడు అని చుట్టాలు చెప్తున్నావు. సరేలే దేవుని దగ్గర పాడిన ఒక ఆరతి పాడినాక అందరు బయటికి వెళ్ళిపోయినారు. నేను ఒక్క ఆమె ఉన్నా, అమ్మవారితో మాట్లాడుతున్నా. అమ్మవారితో మాట్లాడి మరాఠీలా, ఏమమ్మా 3 రోజుల నుంచి బయట ఉన్నావు, నీకు దత్త పిలుస్తున్నావు, దత్తకి ఇచ్చిపెట్టి తిరుగుతావా అంటుంది. ఎంత మంచి అంటే అట్లా నాకు పిలిచింది ఎవరు కాదు, దేవత. అట్లా ఆ పిలుపు ఇప్పటికీ చెవుల గుమ్మం అంటుంది నాకు. చెప్పండి, మరాఠీలో చెప్పండి అది. జయ దత్త బలాలలే జల్లి లౌకరేగా ఇట్లా అన్నారు. అంటే నువ్వు తొందరగా రా, దత్త పిలుస్తుండు, 3 రోజుల నుంచి బయట ఉన్నావు నువ్వు. అక్కడిక్కడ చూస్తే ఎవ్వరు లేరు, అందరు బయటకు వెళ్ళిపోయినారు. నేను ఒక్కమే లోపల ఉన్నా. బయట చూస్తే అందరు వెళ్ళిపోయినారు. ఇక ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసిన నేను. నాకు దత్తస్వామి ఇప్పటి కూడా 3 రోజులు తప్ప 4వ రోజు ఇంట్లో వచ్చేయాలి అంతే. ఎక్కడ బయట ఉండనివారు. బయట ఏ యాత్ర లేకపోతే 3 రోజుల యాత్ర.
పర్మిషన్ ఇస్తారు 3 రోజులే, తర్వాత ఇంటికి వచ్చేయాలి, బయటకు ఉండి అన్నారు. పెళ్ళిళ్ళకి పోతే కూడా వచ్చేయాలి. హారతి ఏం పాడారమ్మా అమ్మకి అప్పుడు? మరాఠీలో కాళికాదేవి. కాళికాదేవి. अंबे तू है जगदम्बे काली जय दुर्गे कप्पर वाली तेरे गुण गाए, अंबे तू है जगदम्बे काली जय दुर्गे कप्पर वाली तेरे गुण गाए. ఇంకా మీ దర్శనాలు ఇంకా ఎవరెవరు పొందేవారమ్మా? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అయితే చాలా మంచిగా వచ్చి నిలబడతారు, వచ్చి నిలబడి మంచిగా మాట్లాడతారు. ఏం జరుగుతుంది ఆయనతో సంభాషణ మీకు? అడిగినాం అనుకోండి, ఇక మేము భక్తులు ఉన్నాం, మాకేమన్నా చెప్పండి ఆంజనేయ స్వామి అంటే సరే లీలలు చెప్తా ఉంటారు ఇక వాళ్ళు. అంటే మేము ఏమైనా మీకు సేవ చేయాలనుకుంటున్నాం, మాకు ఏ విధంగా చెప్పండి అంటే అప్పుడు ఒక శ్రీరామరాయన్కి చెప్పినారు మాకు ఇట్లా, అది ఎట్లా చేయాలంటే అన్ని స్క్రీన్ చూపెడతారు మాకు, ఇలా రాయాలి, ఇట్లా ఉండాలి, నాకు చాలా నచ్చుతుంది అన్నారు. ఆకుల మీద కూడా రాయమన్నారు. అట్లా 1800 ఆకుల మీద రాసినాం. అట్లా 14 సంవత్సరాలు రాసినాం హనుమాన్ జయంతికి. అంటే భక్తులు వచ్చి రాస్తున్నారు, మేము కూడా రాస్తుండే, దానికి మాలలు కట్టి గుడికి వేపిస్తుండే. శ్రీరామ అని రాసి, శ్రీరామ అన్ని పెన్తో రాసి 1800 రాసి అందరికి తీసుకుపోయి గుళ్ళో వేసి. ఒక్కసారి ఏమైంది తెలుసా, నైట్ అవుతుంది, కరెంట్ పోయింది, చీకటి అయింది, తెల్లారి చూస్తే హనుమాన్ జయంతి అవన్నీ రాయాలి. ఎట్లా రాయాలి? కరెంట్ లేదు, మొంబతి తెచ్చుకున్నాము, అందరు కూర్చున్నాం రాస్తున్నాం, కరెంట్ లేదు, ఫుల్ వాన, పొద్దున్న చూస్తే ఇవ్వాలి, అందరు దీపాలలో పెట్టి రాసినాం. ఫస్ట్ టైం అట్లా జరిగింది మాకు. అంటే ఆంజనేయ స్వామి రాపించుకున్నారు అట్లా కూడా రాసినాం. నేను మాలలు కడతా ఉంటా, నేను 108 రాసేస్తా, దబా రాసి పెట్టేస్తా, అన్ని మాలలు కట్టి ఇచ్చేస్తాం గుడికి. మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి చాలా వరకు కూడా వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే తొలగడానికి మీరు చాలా మార్గాలు చెప్తారని చెప్తాం. అంటే ఇప్పుడు ఎలాంటివి చెప్తారమ్మా వాళ్ళకి, ఎలాంటి పరిహారాలు చెప్తారు వాళ్ళకి? నాగదోషం ఉంటే నాగపూజ ఎట్లా చేయాలో ఇంట్లోనే చేసుకోవచ్చు, విధానం చెప్తా, ఆ విధానంతో చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది. అంటే శ్రీరామ్ రాసి హనుమాన్ జయంతి ఉంటుంది కదా, అప్పుడు ఆకుల మీద శ్రీరామ్ రాయాలి, ఒక మాల తయారు చేయాలి, ఆంజనేయ స్వామి గుడిలో పోయి ఎక్కియాలి, అది తగ్గిపోతుంది, నాగదోషం వెళ్ళిపోతుంది అక్కడ. ఇప్పుడు ఏదో ఏళ్ళనాటి శని ఉంది, ఆర్థికంగా బాగా దెబ్బతింటున్నారు వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి అంటే ఏం చెప్తామమ్మా మనం? ఇక డబ్బులు గురించి ఎవరిది అలాగలాగుంటా ఉంటాయి, అందరిది అలాగలాగుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, అలా చెప్తా ఉంటారు. వాళ్ళకి స్వామీజీ చెప్పింది నేను చెప్పేసా వాళ్ళకి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళ స్వామీజీ అక్కడ నుంచి నాకేం చెప్తారు, వాళ్ళ కుల దేవత ఏముంది, వాళ్ళు ఏం చెప్పింది, వాళ్ళ గురించి మేము చెప్పేస్తాం. మేము స్వయంగా చెప్పాము, అక్కడ నుంచి ఆర్డర్ రాగానే మేము చెప్తాం, స్వామీజీ చెప్పింది మేము విని వాళ్ళకి చెప్తాం, వాళ్ళు అట్లా చేసుకుంటాం పూజలు. దత్తుల వారి దగ్గర నుంచి మీకు రావాలి, అక్కడ నుంచి ఆజ్ఞానం వస్తేనే ఇక్కడ నేను చెప్తా. వాళ్ళు వచ్చి కూర్చున్నాక వాళ్ళ పేరు చెప్పాలి నాకు, నేను పేరు చెప్తే నేను స్వామీజీకి చెప్తా, వాళ్ళు వచ్చినారు, వాళ్ళ సమస్య ఉంది ఇది, వాళ్ళు చెప్పండి అంటే వాళ్ళు జవాబు ఇస్తారు నాకు, ఆ జవాబు మళ్ళీ ఇక్కడ చెప్పాలి. చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలతో వస్తుంటారు కదా, వస్తా ఉంటారు. ఇలాంటి వాటి వల్ల తగ్గుతుందని వాళ్ళు వస్తారా, లేకపోతే హాస్పిటల్ కూడా వాళ్ళు ఇల్లు అవసరం ఉంటుంది కదా? హాస్పిటల్ స్వామీజీకి చెప్తా, ఇక వచ్చి కూర్చున్నాక వాళ్ళ పేరు అడుగుతాం, పేరు అడిగితే నేను స్వామీజీకి చెప్తా పేరు చెప్పాను, ఎట్లా ఉందంటే హాస్పిటల్ అంటే హాస్పిటల్ వెళ్ళిపోవాలి వాళ్ళు, కాదు నేను చేస్తా అంటే ఇక చేయాల్సింది స్వామీజీ చెప్పినట్లు. అట్లా ఇక కొందరు వస్తారు హాస్పిటల్లో తిరిగి వచ్చినాం, అన్ని టెస్టింగ్ చెప్పినా నాకు నార్మల్ వచ్చింది, కానీ ఏం అర్థమైతే లేదు, అందుకే మీ దగ్గర వచ్చిందంటే అప్పుడు సొల్యూషన్ స్వామీజీ చెప్తారు, అప్పుడు మనం చేసేసి చెప్పింది చేయాలి అంతే. కానీ చాలా వరకు కూడా గానగాపురంలో ఇది కూడా ఈ మానసికంగా సమస్యలు, ఏదో భూతాలు దెయ్యాలు పట్టుకున్న ఇలాంటి వాళ్ళు అంతా ఉంటుంటారు కదా, అక్కడ ఎలా ఉంటదమ్మా స్వామివారు అడుగు పెట్టినప్పుడు ఆ క్షణంలోనది మీరు కాస్త దాని గురించి చెప్పండి. గానగాపురం కాలు పెట్టంగానే అవి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ అవుతుంది ఉంటాయి, ఎక్కువ అయ్యి వాళ్ళు స్వామీజీకి తీరుతారు, వాళ్ళు భూతాలు దెయ్యాలు ఉల్టా స్వామీజీకి తీరుతా ఉంటారు వాళ్ళు. నా దగ్గర ఎందుకు వచ్చినావు 3 ముఖాలు అవి ఇక మేము చెప్పొద్దు కదా స్వామీజీ గురించి, అలా వాళ్ళు తీరుతా ఉంటారు. మీరు మా దగ్గర రావద్దు, ఎందుకు వచ్చినావు, పో గుళ్ళోకి పో అని తిడతా ఉంటారు వాళ్ళు స్వామీజీకి. స్వామీజీ తిరుగుతూ ఉంటారు, ఇక గంట సేపు అయినాక వాళ్ళే శాంతం అయిపోతారు. వైబ్రేషన్ పోవాలంటే ఒక దారం కట్టుకోవాలి ఇక్కడ, అలానే వచ్చేస్తారు వాళ్ళు భక్తులు చాలా మంది, అలాగే వస్తూ ఉంటారు కదా. ఆ దారం కట్టినంటే ఆ క్షేత్రంలో స్వామీజీ ఉంటారు కదా, ఆ పవర్ ఆ దారం ఉండిపోతుంది, 9 రోజులు పెట్టుకోవాలి, తర్వాత ఫ్రీ అయిపోతారు. అలా ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ లోపలికి వచ్చిన వాళ్ళు మీ దగ్గర తీసుకొచ్చారా, మీ ఇంటికి ఎవరన్నా? వస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారమ్మా వాళ్ళకి? ఒక్క ఆమె వచ్చింది
ఆమెకు అసలు ఇంగ్లీష్ రాదంట. ఉమ్, ఆ పూనకాలం వచ్చి ఇంగ్లీష్లో అంటుండే ఐ డోంట్ నో ఉమ్, నా దగ్గర రావద్దు, నువ్వు జరుగు అంటుంది. కొద్దిసేపుకి నా దగ్గర రాక్ ఆ, మళ్ళీ మీరు పర్సనకు ఇట్లా అంటే సరే నేను పని ఎట్లా చేయాలి స్వామీజీకి అడుగుతాను. కూర్చోబెట్టిన పూజ రూమ్లోనే కూర్చున్నాక స్వామీజీ ఏం చెప్పినారు అట్లా నేను ఉమ్, చేసిన 10 నిమిషాలు శాంతంగా అయిపోయింది, ఉమ్, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె పిల్లలు ఉన్నారు, ఉమ్, మళ్ళీ కూడా అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ కూడా వస్తూ ఉంటారు, ఉమ్, స్వామీజీ దగ్గర వచ్చి దర్శనం చేసుకుంటారు. ఉమ్. ఎవరైనా ఉద్యోగాలు రావట్లేదు, పెళ్ళిళ్ళు రావట్లేదు అని వస్తుంటారా? వస్తూ ఉంటారు స్వామీజీ దగ్గర ఉమ్. అంటే మీరు ఏదైనా సరే మీది కాదు అంతా స్వామి స్వామీజీ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళ పేరు అడుగుతా నేను స్వామీజీకి చెప్తా. స్వామీజీ వాళ్ళ గురించి వచ్చినారు మీ దగ్గర భక్తులు అంటే సరేలే ఇది చెప్పండి అని వాళ్ళు చెప్పింది నేను అక్కడ చెప్తాను అంతే. కానీ మీరు గురు చరిత్ర, మహాభారతం ఇవన్నీ చదివారు అంటారు. మహాభారతం చదివితే బాగా పవర్ఫుల్ వచ్చింది. మహాభారతం చదివితేనే నాకు అంత శక్తి వచ్చేసింది, చాలా పవర్ఫుల్. మన ఆయన తిన్నప్పుడు చెప్తుండే తింటే గాలరే తినాలి, వింటే మహాభారతమే చదవాలి. కానీ అది చదువుతా ఉంటే ఎంత పవర్ వస్తుంది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కంప్లీట్ అయినాక ఇక చెప్పొద్దు, ఇక 4 గంటలు కూర్చుంటే ఇక పూజ మీద ధ్యానంలో కూర్చుంటే వెళ్ళివని ఇక ఆ రథము ఆ యుద్ధాలు చూస్తూ ఉంటే చదువుతా ఉంటే అబ్బా ఆ రథం అంటే బంగారుది ఎంతో బాగా కనిపిస్తుంది, కృష్ణుంది బా చెప్తే చెప్పలేము. అది అంటే మీరు చదువుతున్నప్పుడు మొత్తం మీకు కనిపిస్తా ఉంటది. ఆ యుగంలో ఎలా జరిగింది, యుద్ధం ఎట్లా జరుగుతుంది, ద్రౌపదికి చీర ఎట్లా గుంజుతున్నారు, అప్పుడు ఎంత మంది అక్కడ కూర్చున్నారు, ఆ చీర గుంజుతప్పుడు ఏడుపు వచ్చేసింది నాకు. ఏ లేడీసే కదమ్మా, మాకు బాధ ఇక ఎప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ఆ సీన్ కనిపిస్తూ ఉంటది. అంటే అప్పుడు మీరు అక్కడ ఎవరెవరు ఉన్నారు మీరు గుర్తుపట్టగలిగారా? గుర్తుపడతా, అన్ని అట్లా రాసి ఉంటే చూస్తూ ఉంటే అన్ని యుద్ధం జరుగుతా ఇప్పుడు మస్తు అనిపించింది. రథం చూస్తేనే ఇప్పటికీ నాకు కళ్ళలో తిరుగుతుంది ఆ రథం. ఈ బండి ఎక్కితే నేనైతే బండి అది అంట అంటే అవి చూసి ఇవి ఏమున్నాయి లెక్కలు లేవు మనకు. అంత గొప్ప రథం ఉండేది కృష్ణుడు, బంగారు రథము, దాంట్లో వజ్రాలు, నీలము చూసేది ఉంటది, ముత్యాలు ఇట్లా రాలుతూ ఉంటాయి రౌండ్ మస్తు ఉంటాయి. గుర్రాలు అయితే ఎంత తెల్ల అంటే మస్తు తెల్లగా ఉంటాయి, పాలలాగా తెల్లగా ఉంటాయి. దానికి మళ్ళా బంగారం ఎక్కడ ధర ఉంటాయి. అంటే మీరు వాటిని అనుభవించుతా చూసేవారు. ఇప్పుడు ఆ సమయంలో కృష్ణుడు దర్శనాలు జరిగినాయి అమ్మా మీకు మహాభారతం చదివే టైంలో? కృష్ణుడు ఎలా వర్ణిస్తారు, ఎలా ఉండేవాడు అంటారు? ఇప్పుడు మనం చూస్తున్నట్టుగానే ఉంటాడా కృష్ణుడు? కృష్ణ అట్లా ఉంటాయి, ఫోటోలలో ఎట్లా ఉంటాయి అట్లానే ఉంటాయి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి గంగాపురం వాళ్ళు వెళ్తుంటారు, వస్తుండి ఇవన్నీ చేస్తుంటారు కదమ్మా. అంటే దత్తక్షేత్రాలు అన్ని దర్శించాలని లేదా అన్ని చోట్ల చూడాలని మీకు ఏమైనా అనిపిస్తుందమ్మా? స్వామీజీ ఏమంటారు అన్ని చేతులు ఎందుకు, నేను చెప్పిన జాగ్రత్త తిరిగిన అంటారు. వాళ్ళు చెప్పిన జాగ్రత్త మాత్రం కంపల్సరీ తిరిగి వస్తాం. పిఠాపురం పోవాలని పోయి వచ్చినాం. ఎంతమంది పోవాలి అంతే, 3 కార్లు పోవాలి, 21 మంది పోవాలి, అందరూ పోయినాం దర్శనం చేసుకున్నాం. అంటే మీకు దత్తాత్రేయులు వారు ఏదైతే ఏ క్షేత్రానికి వెళ్ళమంటారో అక్కడికి వెళ్తా ఉంటారు. ఇప్పుడు కాశీ పోయింది మాకు, ఆయన ఆజ్ఞ ఇచ్చారు మీకు. అక్కడ 15 రోజులు ఉండమన్నారు. మీరు దత్త జయంతి ఎలా చేస్తారమ్మా? మీ ఇంట్లో దత్త జయంతి ఎలా జరుగుతుంది? పొద్దున అభిషేకం చేస్తాం, కొద్దిసేపు అయినాక అభిషేకం కాగానే తొట్టెలు వేస్తాం దత్త స్వామిజీకి. తొట్టెలు వేసినాక ఆంజనేయ స్వామి జెండా ఎక్కించాం, మీద ఇంటి మీద ఉంటుంది. జెండా ఎక్కించినాక మా అన్నదానం కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒడి నింపుతూ ఉంటాం. ఒడి నింపినాక పెద్ద ఆరతి ఇస్తాం మేము. ఆ ఆరతి టైంలోనే దత్తస్వామి వచ్చి నిలబడి ఎంత పెద్ద రూపం చూపెడతారంటే ఆరతి 10 మంది వచ్చి చూడాల్సిందే, అలా ఆరతి ఉంటుంది. నాకు అసలు ఇంత దింపుని కాదు, ఒక్కసారి అయితే చేతులు చాలా నొప్పి ఉండే, ఇవి లేవు, కరెంట్ షాక్ తగిలింది. కానీ ఆ టైంలో ఆరతి ఎట్లా చేసింది తెలియదు, ఇదంతా తిరుగుతూ వచ్చారు, మొత్తం రౌండింగ్ అవుతుంది ఆరతి. 2 చేతులు నొప్పి, అసలు ఇట్లా లేవలేవు. ఆ టైంలో లేచి మొత్తం ఆరతి దింపిందంటే గురుదత్తది. అట్లా ఆరతి చూడడానికి చాలా మంది వస్తారు. ఆ టైంలో స్వామివారు అక్కడికి వచ్చి నిలబడి ఇక రూపం చూపెడతా ఉంటారు. ఆ రూపం చూడడానికి నా 2 కళ్ళు సరిపోవు. అందరు కింద ఆరతి చేస్తుంటే అసలు నాకు ఆరతి కింద చేయడానికి రాదు, ఎందుకంటే మీద ఉంటాడు స్వామీజీ, మొత్తం ఆరతి ఇట్లా తెగురుతుంది.
కనిపిస్తూ ఉంటారు. కిందికెంచి మీద దాకా ఆరతి చేస్తాం. ఇక ఎంత మీద అంటే ఇక మనకు సరిపోదు, నా చేతులు నా హైట్ సరిపోదు. కిందికెంచి పోతే మీద దాకా ఆరతి చేయాలి. ఇంత పెద్ద రుద్రాక్ష ఇంత ఉంటాయి వాళ్ళ మెళ్ళ. కమండాలు అయితే ఇట్లా ఉంటుంది, చూస్తే జోలి అయితే ఎంత పెద్దగా ఉంటుంది. ఇక రూపం ఎంత పెద్దగా అంటే ఇక చెప్పలేము. ఇక ధోతి పచ్చ ధోతి ఉంటుంది, చెల్ల ఉంటుంది, మీద నిలబడి ఉంటుంది. ఇక చూసి నవ్వుతా ఉంటారు. ఇక ఇంకా మీదరా, ఇంకా మీద చేయి నాకు ఆర్తి, కింది దాకానే వస్తున్నావు, ఇక్కడ దాకా వస్తున్నాయి, ఇక్కడ దాకా రా అంటారు. ఇక ఆ టైం మీద చేతులు పోతూనే ఉంటాయి. ఇక కింద నుంచి మీద దాకా ఆర్తి చేయాలి స్వామిజీ. స్వామివారు మిమ్మల్ని కూడా ఆయన కూడా ఎప్పుడైనా తీసుకెళ్లారా? తీసుకుపోతా ఉంటారు. ఎక్కడ తీసుకెళ్తారమ్మా? ఇప్పుడు ఆర్తి అయినాక ధ్యానంలో కూర్చోబెడతారు. ఇక ఆర్తి కాగానే కూర్చున్నామంటే ఇక చేయి పట్టుకుంటారు. ఇక వచ్చి దాని ఒకటి తిరిగి వద్దామని ఇక అట్లా పర్వతాలు ఎక్కుతా ఉంటారు. ఎక్కి 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 తీసుకుపోతా ఉంటారు. ఇక ఒక్కొక్కసారి మెట్లు కనిపిస్తాయి, మెట్లు ఎక్కిపిస్తారు. మొత్తం మెట్లు అంటే చెప్పలేము. ఇక మెట్లు ఎక్కి ఎక్కి పోగానే కైలాసం కనిపిస్తుంది. కైలాసం దర్శనం చేసుకొని శివ పార్వతి అక్కడ కూర్చుని కనిపిస్తారు. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళా వైకుంఠం తీసుకుపోతారు. అక్కడ తీసుకుపోతే ఆ డోర్ చూడాలి సార్, పెద్ద పెద్ద డోర్లు. ఒక్కటి గాలి పెట్టగానే ఒక ఓపెన్ అవుతుంది. అన్ని ఒకటే ఓపెన్ కావాలి. స్వామీజీ ఓపెన్ చేయమంటే టకాటకటకట ఓపెన్ అయిపోతుంది. లోపల పోతా పోవాలి. లోపల పోగానే విష్ణు మంచి అనుకుంటుంటారు, లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. మొత్తం నీళ్ళు, అందులో కమల పువ్వులు ఉంటాయి. కమల పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులు అన్నీ ఉంటాయి. దర్శనం చేసుకొని స్వామీజీ దర్శనం అంటే దర్శనం చేసుకుంటా, మాట్లాడమంటే మాట్లాడతా, లేకుంటే కాదు. దర్శనం చేసుకొని వచ్చేస్తాం. అక్కడ నుంచి బ్రహ్మ దగ్గర సరస్వతీదేవి బ్రహ్మ కొట్టి దర్శనం చేసుకొని ఇంటికి తోలుకొస్తారు ఒక్కొక్కసారి. అంతే. ఎందుకురా మళ్ళా నన్ను ఈ లోకానికి తీసుకొస్తున్నావు, అక్కడే ఉంచొచ్చు కదా, నాకు ఎందుకు నా భక్తులకు చెప్పాలి కదా, అన్ని మాటలు అన్ని భక్తులకు చెప్పు అని చెప్తారు. నాకు తీసుకోవడం కూడా తీసుకుపోతా అంటారు. టైం ఉంది ఇంకా, పల్లకి తీసుకొని వచ్చి తీసుకుపోతా అంటారు. అడిగారా మీరు ఎప్పుడన్నా అలాగా, నాకు ఎందుకు ఇక్కడ ఈ లోకంలోని ఈ కోట్లాటలు ఈ గోళ ఇదంతా ఉంది, నేను ఎందుకు ఇక్కడ అడగలేదా మీరు? అంటే కోలాలు ఉంటాయి, సంసారం ఉంది కదా. బ్రహ్మచారి ఉంటే ఆయనకి ఏముండేది, సంసారంలో ఉంది నాకు కొలుసుతే ఇంకా బాగుంటది అని అట్లా చెప్తా ఉంటాను. బ్రహ్మచారిలైతే ఏముండదు పని. బ్రహ్మచారి ఉంటారు, ఆ గుడి ఈ గుడి తిరుగుతూ ఉంటారు, ఎక్కడ భిక్ష దొరికింది తింటారు ఉంటారు. కానీ సంసారంలో అంటే దేవుడు పూజ చేయొచ్చు, పితృదానం చేయొచ్చు, అతిథి సేవ చేయొచ్చు. అందుకే ఈ గృహమే అందరికన్నా పెద్దది. 4 గృహాలలో ఇది ఒక్కటే పెద్దది. 4 ఆశ్రమాల్లో గృహస్థానం పెద్దది అందరికన్నా. అందుకే ఇక్కడే ఉండు అంటారు. నేను వచ్చి గానగాపురంలో ఉంటా అంటే ఏం అవసరం లేదు, ఇక్కడే ఉండు, వచ్చి పో, ఉండొద్దు అంటారు. అంతే, వచ్చి ఇక్కడే ఉంటాయి. గానగాపురం ఏ సమయాల్లో వెళ్తారమ్మా మీరు? గురువారం ఎక్కువ వెళ్తా. గురువారం ఇంట్లో పూజ చేసుకొని కంపల్సరీ ఇంట్లో పొద్దున్న 2 గంటలకు లేవాలి, పూజ చేసుకోవాలి, ఇంట్లో కంప్లీట్ అభిషేకం చేసుకొని 5 గంటలకు వెళ్ళినామంటే 8-9 గంటలకు గానగాపురం. అక్కడ సంఘం పోయి స్నానం చేసుకొని మళ్ళీ 11 గంటల దాకా మళ్ళీ ఇక్కడ వచ్చి గుళ్ళో కూర్చొని దర్శనం చేసుకొని భిక్ష తీసుకొని మళ్ళీ 2 గంటలకు ఎక్కడ అన్నదానం దొరికితే తిని ఇంటికి వచ్చేసి. అక్కడ గానగాపురంలో బంగారం పాదుకలు ఉంటాయి. అది మనకు బండలాగా ఉంటది, అవి పాదుకలు ఉంటాయి కదా. దానికన్నా లోపల అసలైన పాదుకలు ఉంటాయి, అవి దర్శనం చేసుకోవాలి. అసలు నేను ఎన్నిసార్లు తిరిగినా కానీ ఒక్కసారి దర్శనం అయింది ఆ పాదుకలు. అట్లా ఉంటాయి బంగారమే, ఇంత పెద్ద పెద్ద ఉంటాయి పాదుకలు. ఎట్లా ఉన్నాయి మన ఇంట్లో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు, అట్లా పెద్ద పెద్ద ఉంటాయి, ఇంత పెద్ద ఉంటాయి. స్వామీజీ చేసుకుని అంట, రాజు చేపించిందంట. అవి చేసుకునే అవి లోపటే ఉంటాయి. గురువు మీరు ఎప్పుడైనా స్వామిని అడిగారమ్మా, నా గత జన్మలో ఏంటి, నేను అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికైనా, అలా ఏమైనా అడిగారా? అడిగాను. అంటే భక్తుల సేవ చేయాలి, నేను చెప్పింది నువ్వు అందరికి చెప్పాలి. నేను ఆగ్నేయ చిన్నప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఆగ్నేయ చిన్న మొన్న చెప్పిన ఏం చేస్తారు నాకు తెలియదు. నేను బయటికి వెళ్ళాలి, 4 గోడలో ఉండొద్దు. అంటే దత్తాత్రేయుల యొక్క మహిమలు ఇప్పుడు బయటికి వెళ్ళాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. దత్త జయంతి 21 సంవత్సరం అయిపోయింది. గురు పుణ్యం వస్తే 21 సంవత్సరం అది కూడా అయిపోతుంది. 6 నెలల్లో ఒకటి వస్తుంది, అది ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అవుతుంది. ముందు జరగబోయే ఏమన్నా చెప్తారమ్మా మీకు? చెప్పేసి యాక్సిడెంట్ అవుతుంది అనుకో, మా ఆయనకంట నీకు యాక్సిడెంట్ అవుతుంది, జాగ్రత్త,
కానీ దెబ్బ మాత్రం తలుగుతుంది, ఉమ్, చిన్న తలుగుతుంది. ఉమ్, కాలు ఇరిగే జాగల ఉమ్, ఏళ్ళకన్నా దెబ్బ తలుగుతుంది, అది కామన్. ఉమ్, మా అన్న కూడా చెప్తాను, జర జాగ్రత్త, దెబ్బ తలుగుతుంది, ఉమ్. కంపల్సరీ తలుగుతుంది, తలగదని కాదు. ఉమ్, ఆ జరిగేది కొద్ది తక్కువ చేయండి స్వామీజీ అని కాలు మొక్కుతా, ఉమ్, అది జరుగుతుంది. రక్తం వెళ్తుంది అంటే కంపల్సరీ ఎక్కుతుంది, ఉమ్. కామన్ అది. అందుకే ఎక్కువ జరిగేది కొద్ది తగ్గులా అయిపోతుంది అంటే. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది మన దేశం మీద కానీ దాని మీద కానీ దాడి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు స్వామి మిమ్మల్ని హెచ్చరించడం ఎప్పుడైనా జరుగుతుంది? చెప్తా ఉంటారు, హెచ్చరిస్తా ఉంటారు. ఏమని చెప్తారమ్మా? ఆ గుళ్ళో ఇట్లా పెడుతున్నారు బాము అది అని చెప్తా ఉమ్, ఉంటారు. సరే దానికి ఇంటర్నల్ ఇట్లా చేయమని చెప్తారు నాకు, ఉమ్, అట్లా జరిపేసాయి, తర్వాత నేను చూసుకుంటా, పోలీసులు చూసుకుంటారు, ఉమ్, చెప్తాను, అలా చేసేస్తాను. ఉమ్, ఇంటర్నెట్ అంటే లోపలికి నుంచి ఒక చెప్తారు ఇలా ఇలా చేయమని, ఉమ్, నేను పూజలో కూర్చొని అట్లా చేసేస్తాను. అవి కూడా గంటలు గంటలు. ఇప్పుడు యుద్ధం ఎట్లా చేస్తాం, గన్ను తీసుకొని అట్లా నేను కూడా తలవారం తీసుకొని చేసేయాలి అక్కడ. ఉమ్. చేసిన ఫ్రీ అయిపోతారు. అట్లా ఆయన చాలా విషయాల్లో ఇక్కడ ఆ, రక్షించారు మిమ్మల్ని. అంటే మనందరినీ రక్షించారు. అందరికీ రక్షిస్తాను. ఉమ్, ఆయన భక్తుల్ని. ఉమ్, ఒకసారి 3-4 సంవత్సరాల కింద వానలు లేకుండే, యాదుందా మీకు? ఆ, వానలు అవును. లేకుండే. అయితే ఒక భక్తులు అడిగినారు, వానలు రే స్వామి ఎట్లా చేయాలంటే, ఉమ్, చెప్పినట్లు చేస్తా అంటే చెప్తా అన్నారు, ఉమ్, చేస్తా అన్నారు. 108 బిందెలు శివుని ఉమ్, అభిషేకం చేయండి, వానలు ఎట్లా పడదు చూడండి. ఉమ్, 108 బిందెలు భక్తులు వేసినది, 2 భక్తులు, మా అన్న మా చెల్లెలు. ఉమ్, మేము వేసాను ఒక గుళ్ళ శివాలయం ఉమ్, పోయి వేస్తున్నారు. వేసి వచ్చిన నైట్ ఎంత వానం అంటే ఉమ్, చెప్పొద్దిగా, ఉమ్, ఆపుతనే లేదు ఇక వాన. ఎన్ని వారం 15 రోజులు. ఉమ్, ఇక మా అన్నాడు సాల్ చేయమని స్వామీజీకి, ఉమ్, ఈ వానలతో కొట్టుకుపోతున్నా అందరు, వాన ఇవ్వమంటే ఎట్లనా ఉమ్, ఆపమంటే అప్పుడు మళ్ళా ఉమ్, ఆగింది. స్వామీజీకి చెప్పిన, స్వామి ఉమ్, మీ నీళ్ళలు చాలు, ఉమ్, వానలు ఆపియండి అంటే ఉమ్. ఇప్పుడు ఆగింది. అలా. చాలా వాన పడ్డది. ఉమ్. ఏదైనా కూడా మీ అంతటా మీరు అడగరు, ఎవరైనా భక్తులు వచ్చి అడిగితేనే. మాకేమైనా సంతోషం ఏమైనా అడగనుంటే మేము ఆడుకుంటాము. ఉమ్, వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఇక డైరెక్ట్ చెప్పాము, అది ఉంది ఇది అని మీకు. ఉమ్, వాళ్ళు వచ్చి అడిగితేనే చెప్తాం. మాకేమంటే ఉమ్, నా పని నేను చేసుకుంటా, ఉమ్, ఇంట్లో పని నాకేముంది అని చేసుకుంటా కూర్చుంటా అంతే. మనం వచ్చి అడిగితేనే చెప్తాం. ఉమ్. ఈ గురు చరిత్ర చదివారమ్మా మీరు? అదే. గురు చరిత్ర, రామాయణం, మహాభారతం అన్నీ చదువుతారు కదా. అవును. ఈ అన్నిటిలోని నీతి గురించి చెప్పమంటే మాకు ఏదన్నా కాసేపు ఏం చెప్తారమ్మా? భక్తితో ఉండాలని చెప్తా. ఎక్కడ పోతే కూడా భక్తితో న్యాయంగా ఉండాలి. ఉమ్, ఎవరితో న్యాయంగా మాట్లాడండి, ఉమ్, అన్యాయం చేయొద్దు, ఎవరికి కష్టపెట్టొద్దు, ఉమ్, మనకు ఎవరికి బాధ పెట్టే పని చేయొద్దు అంతే. ఉమ్, దానికన్నా మనకు లాభం దొరుకుతాయి. వేరే వాళ్ళకి ఏడ్పించినాం అనుకో, వాళ్ళు ఇప్పుడు ఏడిపించకపోతే ఇంకోసారి వేరే వాళ్ళు ఏడ్పిస్తారు మనం. ఉమ్, అందుకే మనకి ఎవరికి కష్టపెట్టద్దు. ఎవరికి మనం కష్టపెట్టినా మనం తిరిగి మనకు వస్తుంది. అది ఆ, ఈ లోకం రౌండ్ ఉంది, గుండ్రం ఉంది, ఉమ్, తిరిగి మనకు వస్తుంది. ఉమ్, మనం వేరే వాళ్ళకు ప్రేమ పంచండి, తిరిగి మనకు ప్రేమ వస్తుంది. ఉమ్. మంచి మాట్లాడాలి, భక్తికి మాటలు ఎక్కువ మాట్లాడాలి. అంటే కొంతమంది అసలు పూజలు కానీ జపాలు కానీ ఏమీ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అవును. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగానే ఉంటారు కదా. మరి చేసే వాళ్ళకేమో కష్టాలు ఉంటుంటాయి. ఏంటిది అంతానమ్మా? మన కొడుకుకు మనమే కొట్టే అధికారం ఉంది, కానీ వేరే వాళ్ళకు ఎందుకు కొడతారు అంటే వాళ్ళు భక్తులు కారు కదా. అక్కడ పూజలు చేయని వాళ్ళు దేవుని దగ్గర ఉండరు కదా. మన దేవుడు మనకే కొడతాడు అంటే నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు అని మనకు హెచ్చరిస్తూ ఉంటారు. ఇంకోసారి తప్పు చెయ్యొద్దని. మన కొడుకు మనం కొడతాం, వేరే వాళ్ళ కొడుకు కొడతామా? మనం కొట్టలేం పిల్లలకు. మన పిల్లలకు మనం కొడతాం. దేవుడు మన పిల్లలు అయిపోయినాం, అప్పుడు మనం కొడతారు వాళ్ళు. పరీక్ష తీసుకుంటా ఉంటారు. మాకు కూడా చాలా కష్టాలు పెట్టినారు. ఈ స్టేజ్ వచ్చినాం, అందరికి ఇస్తాం. ఏంటి దీనివల్ల మనం అంటే మోక్షాన్ని పొందడం? మోక్షంకి ఇది, మోక్షానికి మార్గం దొరుకుతుంది. డోర్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ మోక్షానికి. ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలని అందరూ అంటారు కదమ్మా. అదే, ఇది ఆఖరి చేయాలంటే ఇట్లా చేసుకుంటేనే అది ఓపెన్ అయిపోతుంది డోర్. కష్టాలు పెట్టండు అవి, అయ్యి నేను ఇన్ని పూజలు చేస్తున్నా దేవుడు ఏమి ఇస్తుండు అని బంద్ చేస్తారా? అది బెస్ట్. కష్టపెడితే కూడా చేస్తా పోతేనే అది ఒక ఫలితం. మాకు చెప్పిన మీకు జల్లెర పడతా, ఎవరు ఉంటారు ఎవరు పోతా చూస్తాను. ఏం జల్లెర పెట్టినారు అబ్బా చెప్పొద్దిగా, కానీ అందులోనే గుంజుకొచ్చినాం. మీరు లీలలు చేస్తా ఉంటారు స్వామీజీ, మీరు ఎంత కష్టపడితే జపం అయితే ఒక్కరోజు ఆపలేము. ఎంత కష్టం పెడితే కూడా చేసినాం. మీరు చాలా మంచి విషయం చెప్పారు. మన కొడుకుని మన బిడ్డని మనమే కొట్టుకోగలుగుతాం తప్ప వేరే వాళ్ళ బిడ్డని కొట్టలేం కదా. మనం కొడుకులం అయిపోయినా చాలా సంతోషం పడాలి. అంటే దేవునికి మనం దగ్గర ఉన్నాం,
మనం కొడుతుండంటే మన వాళ్ళు మన దేవుడు మన ఎంబడి ఉండు అనుకోవాలి. కానీ కొట్టినాక వెళ్ళిపోయినాం అనుకో, బయటికి వెళ్ళిపోతే ఇక మన తండ్రి పట్టుకోడు. అవును. పూజ చేసేటప్పుడు మనం బయటికి పోయినాం అనుకో పట్టుకోడు కదా తండ్రి. లేకపోతే ఏమైంది ఇక ప్రేమతో మళ్ళీ వచ్చినాం అనుకో తండ్రి పట్టుకుంటాడు. మళ్ళా కోపంతో పోయి మళ్ళీ వస్తే కూడా పట్టుకుంటాడు. ఎక్కడ పోడు తండ్రి, ఇక్కడే ఉంటాడు. స్వామికి బాగా ప్రీతిగా ఆయనకి ఇష్టంగా మనం ఏదైనా పెట్టాలి, ఆయనకి ఏదైనా సమర్పించాలనుకుంటే ఏమేమి ఇవ్వాలమ్మా? ఇప్పుడు సీజన్లో అయితే మామిడి పండ్లు ఎక్కువ ఇష్టము, జొన్న రొట్టె, మళ్ళా తీపింది చాలా ఇష్టం. స్వీట్ అంటే ఆయనకి బాగా, ఆయన దాన్ని బాగా స్వీకరిస్తారు. ఏదైనా మంచిగా కాకపోతే ఇట్లా జరిపిస్తారు, మంచిది కాలేదని. ఇవాళ తీపి లేదు, మామిడి పండు 2 సార్లు ఎక్కిపిస్తే మంచి లేవని జరిపేసింది. తీసుకోరు ఇక పక్కగా జరిపాల్సింది. మీ ఇంట్లో పెడితే పక్కకు జరిపేశారు. ఇట్లా మనకు కనిపిస్తుంది కదా జరిపేసి, పుల్లగా ఉన్నాయి అంత తీపి లేదని ఇట్లా నోట్లో పెట్టుకుంటారు, పక్క పెట్టేస్తారు. మంచిగా కనిపిస్తుంది నోట్లో తిన్నది, నోట్లో చూపెడతారు. ఇక బాదాం కాజు ఎక్కిస్తారు కదా, ఇక చూడని 4 చూపెడతారు. బాదం ఉంది, అమ్మవారు కూడా అట్లానే దత్త స్వామి. ఇప్పుడు అవి లేకుంటే మిసిరి, మన ఇంట్లో ఏముంది అది ఎక్కివచ్చు. చక్కెర కూడా ఎక్కిస్తాం. అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అమ్మ మేము కూడా ఆ దత్తాత్రేయుడిని కొలుసుకుంటాము, ఆయన మార్గంలో నడుస్తాము, మాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అంటే మీరు చేస్తారమ్మా? చేస్తాం. స్వామిజీ ఆర్డర్ ఇస్తే మేము చేస్తాం. అట్లా ఎంతో 9-10 మందికి చేసాం అంతే. అట్లా వచ్చిన స్వామిజీ ఇవ్వమన్నారు ఇచ్చినాం. పేర్లతో సహా రాసింది, డైరీ రాసి పెట్టినాం. వాళ్ళు ఎలా ఉన్నారమ్మా ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉన్నారు, మాట్లాడతారు, వస్తూ ఉంటారు. ఏమైనా ఇప్పుడు కూడా ఏమైనా కష్టం వచ్చి చెప్తారు, మంచిగా అయిపోతుంది, ఇట్లా చేయండి సరి చేసుకో. వాళ్ళకి ఏమైనా నిదర్శనాలు జరుగుతున్నాయన్నారా? స్వామి నిదర్శనాలు అంటే మీరు చెప్పారు కదమ్మా, రుద్రాక్షతో పంచముఖి రుద్రాక్ష అని చెప్పారు కదా, మరి ఇవి సరైనవి ఎక్కడ దొరకవు కదా, మీరు ఎలా మరి వాటిని మనం తెచ్చుకోవడము ఏంటి అది? ఇప్పుడు అదే గాన్గాపురంలో కూడా దొరుకుతలేవు, మనం పోయి చూసినాము అక్కడ దొరుకుతలేవు. ఇప్పుడు ఏ క్షేత్రంలో దొరుకుతుంది అది అంత మనకి తెలియదు. ఫస్ట్ శ్రీశైలం దొరుకుతుండే, అక్కడ కూడా ఇప్పుడు లేవు, అక్కడ కూడా పోయి చూసినాం లేవు. మరి మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తారా అమ్మా నియమాలు ఎలా ఉండాలి, పొద్దున్న ఎన్ని గంటలు లేవాలి ఏంటని? ఎలా అమ్మా, ఎప్పుడు లేవాలి ఏంటి వాళ్ళు మీరు కాస్త మాకు చెప్పండి. ధ్యానం చేసేటోళ్ళు అయితే పొద్దున్న 3 గంటలకు లేచి ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసేటోళ్ళు. ఆ 3 గంటలకు లేస్తేనే ఒక శక్తి మనకు ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఒక్క సప్పుడు ఉండదు, అందరికన్నా మంచి బంగ్లా మీద పోయి కూర్చుంటే సూపర్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని కన్నా పైన పోయి కూర్చోాలి. ఆ శబ్దం ఎంత ఓంకారం వినిపించదు. నేను అప్పుడప్పుడు పోయి కూర్చుంటా. 3 గంటలకు పోయి కూర్చున్నాం అనుకో, దర్బా వేసుకొని కూర్చోాలి. అట్లా కూర్చుంటే రాదు, కూర్చుంటే ఓంకారం శబ్దం చెవులో వస్తూ ఉంటది, ఓం ఓం అని ఇక్కడిక్కడ సౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటది, కనిపిస్తుంది. ఇంకా మీరు ఏమైనా అంటే ఇలా సాధనలో ఉన్న వాళ్ళకి చాలా రకాల శబ్దాలు, శంఖము కూడా వస్తుంది మీకు వినిపిస్తాయమ్మా? ఏమేమి శబ్దాలు వస్తాయమ్మా మీకు? అలా ఓంకారం వస్తుంది, కిచి 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 అని వస్తూ ఉంటది. కానీ మీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఎదుటి వాళ్ళ మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటని మీకు తెలుసుకోవడం అనేది ఎలా వచ్చింది? ఏ టైంలో మీకు అది తెలిసింది, నేను తెలుసుకోగలుగుతాను వాళ్ళ గురించి అని? ఫస్ట్ ఎట్లా తెలిసింది, నేను పూజలు చేస్తామైనా నేను కూడా టెస్టింగ్ చేసుకున్నా. అంటే నేను చెప్పేది కరెక్టా కాదా అని నాకు కూడా డౌట్ ఉండే. అయితే ఒక ఆయన పేరు చెప్పొద్దు, వచ్చిండు. అమ్మ పూజలు, ఆయనకు ఉద్యోగం లేకుండే, ఉద్యోగం వచ్చినాక అమ్మని మీరు చెప్పింది నాకు మంచిగా జరిగింది, నేను ఒకటి అడుగుతా ఎవరికి చెప్పొద్దు అన్న. సరేలే చెప్పు బాబు అన్న. నేను ఒక పిల్లతో లవ్ చేసిన, ఆమెమో కనిపించలేదు, ఆమె ఇంటికి రావద్దన్నది. నాకేమో 15 రోజులు అవుతుంది, మళ్ళీ ఆమె జార ఏం తెలుసలేదండి. సరేలే అన్న, సరే మీరు చెప్పండి అమ్మ అంటారు. సరే నేను కూర్చున్న పూజ మీద అయితే ఆమె చనిపోయింది. నా దృష్టిలో ఆమె చనిపోయింది కనిపిస్తుంది. స్వామిజీ నేను ఈ మాట ఎట్లా చెప్పాలి, నేనైతే చెప్పలేను, ఆయన ప్రేమిస్తుండు, ఏమైనా అయిపోతే నాకు బాధ అనిపిస్తుంది. నేను అట్లనే ఉన్నా. నేను అక్కడ నుంచి జరిగిపోయినా స్వామిజీ దగ్గర పక్క కూర్చొని, ఇక ఒక పని చెయ్యి, ఆమె అడ్రస్ చెయ్యి, నీ గురించి కాదు నా గురించి పోయిరా, ఎందుకంటే నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, నా గురించి పోయిరా అన్న బాబుకు. సరేమ్మా మీరు చెప్పినారు కదా పోయి చూస్తా, నేను రేపు వచ్చి చెప్పాను, ఎందుకంటే నాకు తొందరగా తెలవాలి, నాకు కూడా ఆశ కదా. ఆయన అన్నాడు కాదమ్మా 8 రోజులు కావాలి,
నాకు ఏం తెలియదు, రోడ్డు మీద కలుస్తుంది, రోడ్డు మీద మాట్లాడి నేను ఆమె అడ్రస్ మొత్తం తీసుకొని రావాలంటే వారం అవుతుందా, సరే నువ్వు ఏం చేస్తావు తొందరగా రా అన్న. సరే అని నేను ఇంట్లో అందరికీ చెప్పిన, ఇట్లా పరిస్థితి పాపం ఎట్లా చెప్పాలని చెప్పలేను, ఇలా చెప్పిన మంచి చేసినావు, మా నాయన కూడా ఉండే ఎప్పుడు చెప్పొద్దు అట్లా అని చెప్పి చచ్చిపోయిందని చెప్పొద్దు. ఈసారి అట్లానే ఉన్నా, వారం రోజులు కూడా కాదు 4 రోజులు వచ్చేసిన. వచ్చి కూర్చుండి ఇక సాయంత్రం చెప్పే, అమ్మ మీరే చెప్పండి, నేనేం చెప్పాలి నువ్వు చెప్పు అన్న. నేను నీకు చెప్పమన్నా, నేను చూసినా నువ్వు చెప్పండి. కాదు చనిపోయింది అమ్మాయి అంతే. ఆ డేట్ రాసుకొని పెట్టుకున్నాను, డైరీలు రాసి పెట్టి. అంటే నాకు కూడా తెలియాలి కదా, మా అన్న వాళ్ళు నమ్ముతారు, కానీ నాది నాకే తెలియాలి, నేను కరెక్ట్ చెప్తున్నా, దేవుడు చెప్పింది నేను కరెక్టా కాదా అని నాకు ఒకటి. ఇది 20 సంవత్సరాలు అనుకుంటా అన్నమాట. 20 సంవత్సరాల క్రితం నుంచి మీకు ఇలా ఉంది అంటే ఈ శక్తి అనేది మీకు వచ్చింది. అప్పుడు ఇది కరెక్ట్ అని నమ్మిన. అంటే నేను వీళ్ళు అందరు నమ్ముతున్నారు, ఇవి చెప్పింది బయట 4 ఉన్నారంటే బయట 4 ఉంటారు, ఇక్కడ 3 ఉన్నారు ముగ్గురు, వాళ్ళు పోతా ఉంటే చూస్తూ వస్తుండే, అట్లా జరుగుతుండే. కానీ నాది నేనే నమ్ముకోవాలి కదా, నాకు తృప్తి అయినా కదా 10 మందికి చెప్పొచ్చు, అట్లా అది కరెక్ట్ అయింది. అప్పటి నుంచి మీకు ఈ సిద్ధి వచ్చిందని మీకు తెలిసింది. 21 సంవత్సరం అయిపోయింది. చాలా మంది మూలాధారం నుంచి సహస్రారము ఇవన్నీ ఆజ్ఞ ఇవన్నీ అంటారు కదమ్మా, అవంటే ఏంటి మీరు ఎప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేశారా వాటి గురించి? స్వామి అన్నారు ఈ చక్రాలు మీద ఉంటాయి కదా, ఈ చక్రాలు నాకు చూడడానికి అవన్నీ రెడీ చేస్తారు, నేనే నీకు అనిపిస్తుంది కదా, ఈ చక్రాలు అన్ని రెడీ అయినాక నేనే రూపం వచ్చి నీ దగ్గర నిలబడ్డా, నీకు అన్ని ఉన్నాయి కదా ఇక్కడ చక్రాలు చూపెడతా నాకు నా బాడీలో, ఎక్కడెక్కడ ఆగ్నేయం ఇక్కడ ఇవన్నీ చూపెడతా ఉంటారు, వాయు ఎక్కడ కడుపులో చూపిస్తా ఉంటారు బాడీలో, చూసి నమ్ముంటా. ఇవన్నీ నన్ను చూడడం కోసం వాళ్ళు సాధన చేస్తుంటారు, నేనే నీ దగ్గర నిలబడ్డా కదా అంటారు. ఇంకా దానికి నాకు జవాబు లేదు, ఇక నాకు ఎప్పుడన్నా చూడాలనిపిస్తే నేను చూసుకోని చెప్తాను, నీకు చూడాలనిపిస్తే నువ్వు చూసుకో. కానీ చాలా మంది చాలా వరకు కూడా ఎన్ని పూజలు ఇవన్నీ చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా అర్ధాయుష్తో చనిపోతుంటారు కదమ్మా, అంటే మధ్యలోనే ఏదో యాక్సిడెంట్లోనో రోగమో లేకపోతే ఏదో జబ్బు చేస్తావు వ్యాధిలోనో చనిపోతుంటారు కదా, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయని ఎప్పుడన్నా అడిగారా మీరు స్వామివారిని? అంటే వాళ్ళ ఆరోగ్యం బాగా లేకుంటే చచ్చిపోతారు, వాళ్ళ తప్పు గురించి కూడా జరిగిపోతుంది, అంటే తాగి తిని చేస్తూ ఉంటారు, యాక్సిడెంట్ స్పీడ్ బండి నడపద్దు ఇంట్లో చెప్తా ఉంటారు, వాళ్ళు విన్నారు కదా పెద్దోళ్ళు చెప్తారు, కానీ వినకపోతేనే అట్లా జరుగుతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా మరి ఖాళీలు తిరుగుతూ ఉంటారు అంతే, డేట్ అయినాకనే లోపల పోతారు, అప్పటిదాకా తిరుగుతూనే ఉంటారు. అర్థాంతరంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, బయటనే తిరుగుతారు. వాటిని ప్రేతాత్మలు అంటారా లేకపోతే ఏంటి? ఎలా? భూతాత్మ అంటారు, కానీ వాళ్ళలో కూడా మంచిగా ఉంటారు, దయ్యాలలో కూడా చాలా మంచిగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు కూడా. మనం వాళ్ళకి ఏమైనా చేస్తేనే వాళ్ళు మనకు కోపం ఇస్తారు, కానీ వాళ్ళంత మంచి మనం కూడా ఉండవు, అంత మంచిగా మాట్లాడతారు. మీకు అలాంటి అనుభవాలు జరిగినాం ఏమన్నా? ఎవరితో మాట్లాడే ఎలాంటి విషయాలు? అంటే ఇంటికి ఎవరన్నా వస్తారు కదా పూలకమ్మ, వాళ్ళకు దయ్యం పట్టిందని ఎవరో చచ్చిపోయి పేరుతో సహా చెప్తారు వాళ్ళు, నాకు ఈమె చచ్చిపోయినా ఆమె ఇంట్లోకించి నేను వచ్చినా అని చెప్తా ఉంటారు. సరేలే పోతా వాళ్ళు ఏమంటే నేను ఎందుకు పోతా, నాకు తినడానికి కావాలి, ఏం తింటామంటే ఏం పెడితే తింటా, ఇంత అన్నం పెట్టా ఇంత తింటారు వాళ్ళు, నేను చూసి నాకు అందుతాను అసలు అర్థం కాదు. ఆ పిల్లగాడు ఉండే చిన్నకు ఇంత అన్నం తింటాడు, పెడతా పోతే తింటా, కారం వేసిన ఏమి వేయలే, ఒక కనీసం 2 కిలోలను తింటారు వాళ్ళు, వండి పెడితే 2 కిలోలు తింటారు వాళ్ళు. మళ్ళీ తర్వాత మంచిగా వచ్చిన ఆంటీ వచ్చినవా తిన్నావా మళ్ళీ మన తర్వాత ఆ టైంలో అయితే మనకు తిట్టేస్తాం, ఎందుకు వచ్చినాను వెళ్ళిపో. అప్పుడు మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఏదైనా చేసినారు మళ్ళీ తిరిగి వాళ్ళ శరీరంలోకి వస్తారా? ఇంకా వస్తారు, వచ్చి కాలు మొక్కిపోతారు, దేవుని దగ్గర మొక్కిపోతారు, మళ్ళా దేవుడి దగ్గర వచ్చి దేవునికి మొక్కిపోతారు. మీరు అంటారా ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని? అలా ఏమైనా ఉంటుందమ్మా? ఇప్పుడు స్వామి దగ్గర వచ్చినాక ఇంకోసారి వేరే దిక్కు వెళ్ళరు వాళ్ళు, వెళ్ళరిగా. అంటే టైం వాళ్ళది గ్రహాలు తక్కువ ఉంటే కంపల్సరీ ఎక్కిపోతారు వాళ్ళు, అంటే వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు వాళ్ళ దగ్గర వచ్చి. వాళ్ళ కోరికలు ఉంటాయి కదా, ఎక్కడన్నా తిరగాలి చెయ్యాలి, ఇక వయసు ఉంటది కదా, అట్లా తినాలి అన్నట్టు తింటానే ఉంటారు ఇక వాళ్ళు. నువ్వేమైతే కళ్ళతో చూసినావు
తింటోళ్ళకి కారం వేసినాం, ఇంత కారం వేస్తే కూడా తింటారు. కారం అని అంటారు తెలుసా, అన్నం మీద కారం వేసినాం ఇట్లా కలిపి తింటూనే ఉన్నారు. ఇక తర్వాత శాంతమైనాక నేను తినానా, నేను ఎప్పుడు తిన్నా, గిన్నె చూపెడితే ఇవన్నీ నేను తినలే గట్టిగా అంటున్నారు. మీరు అందరూ అంటారు. ఇక వాళ్ళని బయటకు పంపించినప్పుడు మీరు ఎలాంటి ప్రక్రియ చేస్తారు? వాళ్ళకి స్వామి చెప్పింది చేస్తాను నేను. జరిపేయడానికి స్వామి ఎట్లా చెప్తారు అలానే జరిగినాక వాళ్ళు శాంతంగా అయిపోతారు. ఇక ఏం చెప్తారమ్మా స్వామీజీ? ఏమైనా మంత్రాలు ఏమైనా చెప్తారా లేకపోతే ఏమన్నా? వాళ్ళు చెప్పింది చేయాలి మనం అంతే. అంటే ఒక్కొక్క రకాలు ఉంటాయి అందులో, ఒకటే రకాలు ఉంటాయి అందులో. అట్లా చేసి జరిపిస్తాం మనం. జరిపినాక గమ్మున కూర్చుంటారు. ఇక కొద్దిసేపు ఇక వాళ్ళు అలసిపోతారు. వాళ్ళు అలసిపోయి కూర్చుంటారు ఇక కొద్దిసేపు. తర్వాత ఇక గమ్మున ఉంటారు. ఇక నిత్యము స్వామిని స్మరించుకోవడానికి ఆయన్ని ఎప్పుడు కొలుచుకునే విధంగా ఉండేలాగా ఏదైనా ఒక జపమాల కానీ మరొకటి కానీ ఏదైనా మాకు చెప్పండి అమ్మా. దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర జపిస్తే ఇక అంతే. దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ. మూఖే దత్త దత్త బోల హలు హలుజా అంటే మరాఠీలో ఉంది. ఇది ఏమంటే నోటితో దత్తస్వామి పేరు తీసుకోండి, నడుస్తప్పుడు మెల్లగా నడవండి, దేవుడి పేరు తీసుకుంటా. తొందర తొందర నడు అంటే తొందర తొందర పని చేయొద్దు దాని అర్థం. తొందర తొందర పని చేయొద్దు, మెల్లగా చేయండి. మెల్లగా చేయాలి. తొందర తొందర దేవుని పూజలు తొందర తొందర చేసి వెళ్ళిపోదామంట. అట్లా చేయొద్దు, మెల్లగా మెల్లమెల్ల నడవాలి, దేవుని పేరు తీసుకోవాలి. ఎంత మెల్లగా నడిచి అన్నిసార్లు దేవుని పేరు తీసుకుంటా. కాలు పెద్ద పెద్ద చేసానంటే తొందరగా అయిపోతుంది దేవుని పేరు. అట్లా ఎంత దగ్గర దగ్గర కాలు పెడితే అంత దేవుడి పేరు తీసుకోవచ్చు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర, హలు మార్గే హలు హలు చాలా, మూఖే దత్త దత్త బోలా. ముఖం దేవుని పేరు తీసుకోండి, కాలం నడుస్తుంది దేవుడి పేరు తీసుకుంటా పోండి. అలా ఉంటుంది. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఒకరు వాళ్ళు పూజ చేస్తూ అమ్మవారికి కానీ కూడా చేస్తూ ఆమెకి నమస్కారం చేసుకుంటూ అట్లానే ఉండిపోతారు అలాగా గంటల తరబడి. అంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అసలు వాళ్ళు అక్కడ ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అండి. అలా మీకు ఏమైనా జరిగినాయి అమ్మా? జరుగుతాయి అమ్మవారు. ఒకసారి నాకు 15 రోజులు జ్వరం తగ్గుతాను అస్సలు. మా ఇంట్లోనే గుడి, చిన్న గుడి ఉంది, అక్కడ కూర్చుంటే అమ్మవారికి కూర్చొని ఏమి అమ్మ ఎన్ని రోజులు నేను ఎన్ని రోజులు పిల్లలకు వంట కూడా చేయలేకపోతున్నా, నా ఆరోగ్యం బాగాలేదు, ఎన్ని రోజులు ఇట్లా పెడతారు నాకని ఇట్లానే కూర్చున్నా. ఆమె దగ్గర కూర్చుంటే మంచి చీర తీసి మీద వేసింది, కొంగు. ఆవిడ కొంగు మీకు కప్పింది? నాకు కప్పినైతే నేను అట్లానే నిద్రపోయినాయిగా. నిద్ర అంటే ధ్యానం వెళ్ళిపోయినాయిగా, అట్లనే ఉన్నాయిగా. ఇక పిల్లలు చప్పుడు వస్తుంది, పిల్లలు స్కూల్ టైం అవుతుంది, రెడీ కాంది. మా ఆయన రెడీ చేస్తుండు పిల్లలకు, 15 నుంచి ఆయనే చేస్తుండు. చేసిండు, రెడీ చేసి పిల్లలకు పంపించింది కూడా. వాళ్ళ అమ్మ ఇక్కడ పోయింది, ఒక్క ఈయన కూడా ఒరుతుండు, నేను ఎక్కడ లేవలేకపోతున్నా, సౌండ్ వినిపిస్తుంది అన్ని. అట్లనే 2 గంటలు అయిపోయింది. ఆయన ఇచ్చిపెట్టి వచ్చింది పిల్లలకు, మళ్ళీ చూస్తుండు. ఈమె ఏమైనా ఎక్కువైతే గుళ్ళ పోయి కూర్చుండే, గుళ్ళ పోయి చూసి వచ్చి, గుళ్ళ దగ్గర ఉండే అప్పుడు అన్నీ చూసిండి. మాకేమో 2 డోర్ ఉండే, ఒకటి తాళం వేసిపోతే కూడా ఇంకోటి ఓపెన్ చేసి బయట వెళ్ళొచ్చు. ఏదైనా ఏం చేసిన 2 గంటలు అయినాక లేచి నాకు అనిపించలేదు. కిటికీ ఇప్పితే రోడ్డు మీద కనిపిస్తుంది. అప్పుడు రోడ్ చిన్నగా ఉండే, ఇప్పుడు రోడ్ కనిపిస్తే అరే నీకు కిటికీ ఇప్పింది నీ ఇంట్లోనే ఉందని రోడ్కి నుంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఇక తిన్నా, నేను తిని కూర్చున్నా. వచ్చింది ఏమంటే ఎక్కడ పోయినా అంటే నేను ఇంట్లోనే ఉన్నా కదా, కిటికీ ఇప్పుడే ఇప్పినా కదా, ఇప్పటిదాకా ఇక్కడ ఈ గుళ్ళనే ఉన్నా అంటే అరే నేను చూసిన 2-3 సార్లు ఇల్లంతా తిరిగినాం కనిపించలేవు, గమనున్నాయి. తర్వాత పిల్లలు వచ్చి కూడా అమ్మ 4 గంటలకు పిల్లలు వస్తారు, అమ్మ కనిపించలేవు ఎక్కడ పోయినావు అంటే ఇంట్లోనే ఉన్నా, ఎక్కడ ఉంటే ఇక్కడ, అమ్మ నేను చూసిన నాకు కనిపించలేవు. 2 కూడా పిల్లలు అదే అంటున్నారు. దేవుడు లీల ఇట్లాంటి. సాయంత్రం పూజలో మళ్ళీ కూర్చున్నా, జపం చేస్తా కదా, జపం చేస్తే ఆ కొంగు కప్పింది, ఎవరికి కనిపించలేదు అక్కడ. ఆ సీన్లా నేను అక్కడ లేను, అమ్మవారు ఇట్లా కౌగిలించుకోండి నాకు, దా బిడ్డే నేను తక్కువ. ఇక తెల్లారి చూస్తే నా రోగం ఎక్కడ పోయిందో మాయమైపోయింది. అలా జరిగింది అమ్మవారి. స్వామివారు దత్తాత్రేయుల వారు మీకు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏంటమ్మా? ఏ విధంగా ఆయన యొక్క లీలలను కానీ మరొకటి కానీ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అందరు భక్తులకు ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు రాబోయేంలా గురు దత్తాత్రేయ గురువు అందరికీ, వాళ్ళకన్నా పెద్ద ఎవ్వరూ లేరు. అందుకే వాళ్ళ గురించి చెప్పుకోమని చెప్తేనే ఇక్కడ వచ్చింది. భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి,
ఉమ్, గానగాపురం పోవచ్చు, అక్కడ కూడా దర్శనం చేయొచ్చు. ఉమ్, మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు. ఉమ్. స్వామివారు ఈ సందేశాన్ని అందరికీ ఇమ్మన్నారు. అందరికీ ఏమన్నారు. ఉమ్. నిత్యము దత్తనామ స్మరణతో ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా కష్టాలు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా ఉంటాయి అనే విషయాన్ని మీ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పారు. తెలుసుకోగలగాలి, ఉమ్. తెలవాలని చెప్తున్నారు. అంటే మరి ఇన్ని సంవత్సరాలు మీరు రాకుండా ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటమ్మా? స్వామీజీ ఇప్పుడే వెళ్ళమంటున్నారు నాకు, ఉమ్, అందుకే ఇప్పుడే వెళ్ళాల్సిందే. అంతే, వాళ్ళు ఆజ్ఞ ఇచ్చిందే చేయాల్సిందే. ఉమ్. మేము వెళ్ళాలంటే కూడా వాళ్ళు వెళ్ళనియరు కదా మాకు. అవును. వాళ్ళు ఆజ్ఞ ఇచ్చినారని ఇక్కడ దాకా, లేకుంటే ఎవరింటికి పోనీ అన్నారు. ఉమ్, వాళ్ళ ఇంటికి పోతా అంటే వద్దు, ఇప్పుడు పోవద్దంటే పోనీగా. ఉమ్. అదే, కానీ మీరు ఇలా బయట ప్రపంచానికి వెళ్ళడవ్వాలి అనుకోవడము, అదేవిధంగా మాకు ఫోన్ చేసి మా ఛానల్లోనే ఇవ్వాలనుకోవడం నిజంగా మా అదృష్టం అమ్మా. అది స్వామివారే మాతో చేయించారేమో అని మేము అనుకుంటున్నాం. స్వామీజీ చేయించినారు. ఉమ్, ఒక్కటే రోజులో అయిపోవాలన్నారు. మాకు అసలు తెలియదు ఒక్క రోజులో ఎట్లయితుంది. ఉమ్, పిలిపి ప్రేమ్ కుమార్కి పిలిపించిన, అన్నా నీకు రమ్మంటుంది స్వామి వచ్చిండు, ఒక్క సెకండ్లో అయిపోవాలంట స్వామి చెప్పింది. ఇక నువ్వు ఏం చేసావు నాకైతే తెలియదు, ఉమ్, మన పని అయితే కుట్టు పని, ఉమ్, నీకంటే నాలెడ్జ్ ఉంది, నువ్వు లాయర్ ఉన్నావు, ఉమ్, అంతే చెప్పేసిన నా పని అయిపోయింది. అక్కడ ఉమ్, నువ్వు ఏం చేస్తావు చేసుకోకు, స్వామీజీ ఆర్డర్ ఇచ్చిన నీకు చేయమని, నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఉమ్. జరిగేసింది. చాలా చాలా సంతోషం అమ్మా. చాలా మంచి విషయాలు కూడా మీరు తెలియజేశారు. ఎవరైతే దత్తభక్తులు ఉంటారో, లేదు ఆ దత్తాత్రేయుడిని నిత్యము స్మరించుకోవాలి, ఆయన ధ్యానించుకోవాలి, ఆయన సాక్షాత్కారం పొందాలనుకుంటారు, అలాంటి వారికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటుంటాయి, సందేహాలు ఉంటుంటాయి. వారంతా కూడా మిమ్మల్ని సంప్రదించాలి. మీ ద్వారా ఈ దత్త పరంపర ఇంకా మరింతగా ముందుకు కొనసాగాలి. అలాగే ఆ స్వామివారి సాక్షాత్కారాలు, ఆయన లీలలు ప్రతి చోట కూడా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నామమ్మా. చాలా 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 థ్యాంక్స్. చూశారు కదండి, ఇంతవరకు సాక్షాత్తు దత్తాత్రేయుల వారే మన దగ్గరకు వచ్చి కూర్చొని వారి యొక్క సందేశాలు మనకు అందించడం జరిగింది. మీకు కూడా ఈ దత్తుల యొక్క అంతర్దీక్ష గురువు ముఖతః తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా వారి సమయాన్ని ముందుగా తీసుకుని మీరు సంప్రదించి తీసుకోవచ్చు. అలాగే మన ప్రాపంచికపరమైనటువంటి సమస్యలు కాకుండా మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అనుకుని మనకు దానికి సంబంధించినటువంటి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మరొకటి కానీ మీకు ఇబ్బందులు ఉంటే కనుక కూడా ఆ స్వామివారిని దత్తాత్రేయుల వారిని మీరు అడిగి, అంటే అమ్మని అడిగితే అమ్మ మాధ్యమికంగా ఉండి ఆయన్ని అడిగి మీకు తెలియజేస్తారు. అదేవిధంగా అలాంటి శక్తి మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఆయన్ని కొలిచే విధానం ఏంటి, ఏ విధంగా చేసుకోవాలనేది కూడా అమ్మ తెలియజేస్తారు. కాబట్టి మీరంతా కూడా ఆ దత్త యొక్క కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.